మనిషిలో చాలా చాలా ధర్మ సందేహాలు ఉంటాయి. ఆత్మన్యూన్యత, ఏదో చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయి. అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, అలా మోసం చేసాం, ఇలా మోసం చేసాం. వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, రాఘవ్ శర్మ గారిని అడగాలని పిలువించడం జరిగింది. అందరూ ఆకస్మికంగా డబ్బు వచ్చేయాలి, ఈ వారీస్ ఏంటి, ఈ మనం బొట్లు పెట్టుకోవడం వల్ల ధన లాభాలు వస్తాయా, లిల్లీ పుట్స్ ఏవి ఉంటాయి అంట. చింతకాయలే రాలు, ఇక డబ్బులు ఎక్కడ రాలుతాయి? బారిష్ లాగా డబ్బులు కురుస్తాయంటే ఎవడన్నా ఆఫీసులకు వెళ్తాడా, ఎవడన్నా ఉద్యోగాలు చేస్తాడా, ఎవడన్నా వ్యాపారాలు చేస్తాడా, అసలు ఎవడన్నా కష్టపడతాడా? ఈ మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది. మీ ప్రయత్నం చెయ్యండి, క్లారిటీ ఇస్తా. ఎగ్జామ్స్ అప్పుడు వినాయకుడి స్వామికి పూజ చేస్తే నువ్వు పాస్ అయిపోతావు అని చెప్తూ ఉంటారు చాలా మంది. అది చేయకపోతే కష్టం. మీకెందుకు, మీరు ఈ రాయి పెట్టండి, మీ వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు, కాలేజీ ఫస్ట్ వస్తాడని చెప్తారు. అది పెట్టేసి కూర్చుంటాడు వాడు. ఏ అక్కర్లా నేను పెట్టుకున్నా అయిపోతా, అవుతుందా? అవ్వదు. నా ఈ రుద్రాక్షల మీద ఇది ఉంటే అయిపోతావు. ఏకముఖి నుంచి 20 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. చెడు జరగదు, మంచే జరుగుతుంది, కానీ మోసం చెయ్యి. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చి నేను నేపాన్ని తెప్పించాను ఇస్తాడు, నమ్ముతాడు. అడవిలోకి వెళ్ళి బారిష్ లాగా పడుతుంది అని అన్నావు. అప్పుడు సిటీ అంతా వెళ్ళి అడవిలో ఉంటుంది నాన్న, పూజలు చేయడం మొదలు పెడతారు. ఎప్పుడు వాన వస్తుందా అని. ఏమిటి వచ్చేది నా పిండాకుడు? కల్తీ లేని కల్తీ ఏది? కల్తీలో కూడా కల్తీ జరిగే నేల మనది. ఐటీ కంపెనీలు పెట్టడం ఆగాయా, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టడం ఆగాయా, ఇళ్లలో కూర్చొని చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం ఆగాయా? నాకు వేణుస్వామి గారి మీద ఏ రకమైన విద్వేషము లేదు, ద్వేషము లేదు, కోపము లేదు, ఏమీ లేదు. ఈ మనిషి సమంత చచ్చిపోతుంది, దేవరకొండ విజయ్ కుమార్ పోతాడు, ప్రభాస్ చచ్చిపోతారని అప్పుడేదో ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభాస్ గురించి అలా చేశారు. ఇది చెప్పండి, ప్రభాస్ ఒక నవ్వు నవ్వుతాడు, లైట్ తీసుకో బ్రో అంటాడు. వేణుస్వామి గారే ఆయన చెప్తారు, 90% ఇప్పుడు ఆడవాళ్ళు చంపేస్తారు మిమ్మల్ని. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు క్రైమ్ రేటు లేడీస్ పెంచేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారు అన్నాం. మరి పసిబిడ్డల మీద, వృద్ధులతో సహా అత్యాచారాలు ఎందుకు అవుతున్నాయి? ఎవరి చేతిలో చచ్చినా చావు అనేది వస్తే ఎవరు? నువ్వు నీ పెళ్ళం ఎవరిని చూడకూడదు, నీ చెల్లె ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు, నీ బిడ్డ ఎవరితో క్లోజ్ గా ఉండకూడదు. నువ్వు మాత్రం ఇంకొకళ్ళకి సంబంధించిన నలుగురితో నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవచ్చా? ధర్మమేనా? ఆడవాళ్ళు చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, వేరే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుని భర్తనే చంపేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు రిలేషన్స్ ఇవాళ రావడం నా బొంద ఏనాడో వచ్చినాయి మన దగ్గరికి. మన చెయ్యి ఉంది నాన్న, మన చేతిలోనే ఉంది. మనం బాగుపడాలన్నా, నాశనం అయిపోవాలన్నా, మన ముడ్డి మీద ఉన్న అండర్వేర్ కూడా తీసేసే ఆండ్రాయిడ్ ఫోన్ మన చేతిలో. బాత్రూంలో పేస్ట్ ఉందా లేదా, సబ్బు ఉందా లేదా, టవల్ ఉందా లేదా కాదు, చేతిలో ఫోన్ ఉందా లేదా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు, ఇదే ఉంటుంది. చాలా మంది ఆన్లైన్ గేమ్స్ కి, బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు కోల్పోయి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం. ఆశ, దురాశ, వ్యామోహం, వ్యాసనం వెళ్ళిపోయింది పతాక స్థాయికి. ఇంకా తిరిగి ఎందుకు వస్తారు వాళ్ళు? ఉంగరం పెట్టుకున్నాడు, తాగడం మానేశాడు. ఈ ఉంగరం పెట్టుకున్నాడు, మందు మానేశాడు. నా పిండాకుడు మానేశారు. అన్ని మానేసేస్తే ఎందుకు కొట్టుకుంటున్నారు వేలం పాటలో షాపుల కోసం? ఆర్ఎస్ఎస్ భవనానికి అడ్డొస్తుంది పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల చరిత్ర గుడిని కూల్ చేశారు. ఇటువంటి జరిగినప్పుడు మీకు ఏమన్నా మనసుకు బాధ కలుగుతుంది? అంతేలే, బంజారా హిల్స్ లో అమ్మవారిని టెంపుల్ కూలిస్తే మనం ఏం చేసాం? అక్కడ కాశీనాయని సత్రాన్ని మొత్తం ధ్వంసం చేస్తే మనం ఏం చేసాం? అక్కడ ఇంకొక చోట అమ్మవారి గుడిలో ఎవడో ఏదో చేస్తే పొలిటికల్గా రచ్చయింది తప్ప గుడికి న్యాయం జరగల. ఏం చేసాం మనం? ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బ్రతుకుతానేమో తప్ప నాకుగా నేను గురువు అని అనుకున్నానంటే ఆ రోజు నేను మరణించినట్టే. హాయ్, హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషిలో చాలా చాలా ధర్మ సందేహాలు ఉంటాయి, చాలా చాలా అనుమానాలు ఉంటాయి. చాలామంది మనకు కొన్ని విషయాలు చెప్పి ప్రొవోక్ అంటే మనల్ని వశపరుచుకోవడానికి, మనల్ని మభ్యపెడటానికి చూస్తూ ఉంటారు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఏంటి ప్రజలు కొద్దిగా ఆలోచించకుండా ఇలా ఎలా నమ్మేస్తారు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి విషయాలు కోకోలలు నా ముందుకు వచ్చినవి కొన్ని ఉన్నాయి. అలాగే చాలామంది మనలో ఉన్నట్టు భక్తి భావాన్ని, మనలో ఉన్నటువంటి ఒక ఆత్మన్యూన్యత, ఏదో చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయి. అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, అలా మోసం చేసాం, ఇలా మోసం చేసాం. ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి పూజా విధానం ఉంది. ఇది చేయాలి, అది చేయాలని కొన్ని వాస్తవాలైనప్పటికీ
చాలా అవాస్తవాల్లో మీ డబ్బు, సమయం అన్నీ తీసేసుకునేవారు చాలామంది ఉన్నారు. ఆ క్రమంలోనే వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనే విషయం పైన నాకున్న సందేహాల్ని నేను నేను నమ్మినటువంటి రాఘవ్ శర్మ గారిని అడగాలని పిలువించడం జరిగింది. ఇప్పుడు రాఘవ్ శర్మ గారు నాతో ఉన్నారు. సార్ నమస్తే. శుభాశీస్సులు నాన్న. నమస్తే సార్. సో స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్. గురువుగారు, ఈ మధ్య నిన్ను కొంతమంది మన ఆఫీస్కి వస్తున్నారు, కలుస్తున్నారు. అయితే ఏమవుతుందంటే అందరూ వచ్చిన వాళ్ళు ఆకస్మికంగా డబ్బు వచ్చేయాలి, మాకు ఆ పూజలు చేస్తే వస్తుందా, ఈ బొట్టు పెట్టుకుంటే వస్తుందా. కొంతమంది అయితే ఏదో బారిష్ అంట, అడవిలోకి వెళ్ళి ఏదో పూజ చేస్తే డబ్బులు రాలుతాయి అంట. ఇంకొంతమంది అంటే లిల్లీ పుట్స్ ఏవో ఉంటాయి అంట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా. ఎందుకంటే మనం కింద కామెంట్స్లో వస్తుంది, మేము మాతో కొంతమంది తెలిసిన వాళ్ళు నెంబర్కి ఫోన్ చేసి సార్ అవి చేస్తారని అడుగుతూ ఉన్నారు. నాకు ఇవన్నీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ బారిష్ ఏంటి, ఈ మనం బొట్లు పెట్టుకోవడం వల్ల ధనలాభాలు వస్తాయా, వీటిపైన కొంచెం క్లారిటీ. సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, ఒక భగవత్ సేవకుడిగా నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో మంత్రాలకి చింతకాయలు రాలవు. అది సామెత. సామెత కాదు, కానీ దాన్ని నిజం. నమ్ముతున్నారు ఇప్పటికీ. నిజం. మంత్రాలకి చింతకాయలు రాలవు. డబ్బులు రాలి. జీవితం సినిమా కాదు. ఓకే, చింతకాయలే రాలవు, ఇక డబ్బులు ఎక్కడ రాలుతాయి? ఇదివరకు మన వాళ్ళు పెరటి చెట్లో నా డబ్బుల చెట్టు ఉందనుకున్నావా, పెరటి చెట్టులో అరటి చెట్టే ఉందంటారు. సో ఇది ఇది మనిషి యొక్క నమ్మకం, మనిషి యొక్క ఆశ, మనిషి యొక్క కోరిక కదా. సో నమ్మేవాడు ఉన్నంత వరకు నమ్మించి మోసం చేసేవాడికి లోటు లేదు ఈ భారతావని. ఓకే. తప్పెవరిది? మోసం చేసిన వాడిది కాదు, నమ్మిన వాడిది. నీ శక్తి మీద నీకు నమ్మకం లేదా? నిన్ను కన్నవాళ్ళ మీద నమ్మకం లేదా? నీకున్న విద్యా పాఠవాల మీద నీకు నమ్మకం లేదా? నువ్వు చదువుకున్న చదువు మీద నమ్మకం లేదా? ఎందుకు అనవసరంగా మూఢంగా ఇలాంటి వాటిని అనుసరిస్తారు అని నేను అనుకుంటా. నేను తప్పు పట్టను. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, అరే కడుపు నిండా అన్నం తింటేనే తప్ప కక్కూసు కూడా రాదే, కష్టపడకుండా ఏమొస్తాయి నాన్న? ఏమొస్తాయి? ఏమిటి బారిష్? నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఎవరైతే ఇలా చేస్తే బారిష్ లాగా డబ్బులు కురుస్తాయంటే ఎవడన్నా ఆఫీసులకు వెళ్తాడా? ఎవడన్నా ఉద్యోగాలు చేస్తాడా? ఎవడన్నా వ్యాపారాలు చేస్తాడా? అసలు ఎవడన్నా కష్టపడతాడా? అవే చేస్తారుగా. డెఫినెట్గా ప్రజలలో చాలామంది ఏదో ఒక రకంగా తొందరగా డబ్బు సంపాదించేయాలి, ఏదో ఒక రకంగా తొందరగా ఈ సమస్యలోంచి బయటికి రావాలి, ఏదో ఒక రకంగా తొందరగా మన కష్టాలన్నీ తొలగిపోవాలి. ఇది ఉంటుంది చూసావా? ఇది ఆ నమ్మకం ఏదైతే ఉందో అది నడిపించే క్రమంలో పాతాడానికి పడిపోయే స్థితి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. అంతే నాన్న. పూజలు చేస్తే డబ్బులు రాలవు నాన్న, కష్టపడి చెమటోడిస్తే డబ్బులు రాలి. మరి ఇప్పుడు పూజలు చేసే వాళ్ళంతా మరి ఎందుకోసం చేస్తున్నట్టు గురు? నాన్న నమ్మకం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, నాకు సంబంధించి నా ఇన్ని సంవత్సరాల్లో అది అవసరం, చేస్తే మంచిది, తప్పదు అని నాకు అనిపిస్తే నా నాన్న నారసింహుడి అనుమతితో ఒక సలహా ఇస్తా. ఏమని? ఇది చెయ్యటం వల్ల కొంత మేరకు ఉపశమనం ఉంటుంది, 100కి 100% కాదు. క్లారిటీగా ఉండదు, 100కి 100% కాదు, కొంత ఉపశమనం ఉంటుంది. ప్రయత్నం చెయ్యండి. మీ మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది. మీ ప్రయత్నం చెయ్యండి, క్లారిటీ ఇస్తా. అలా ఇన్నేళ్లలో గట్టిగా నేను ఒక 13 పర్యాయాలు మాత్రమే నా ఇన్నేళ్లలో అటువంటి ఒక శుభక్రతువులు నిర్వహించాను తప్ప, నువ్వు ఈ పూజ చేయి, నువ్వు ఆ హోమం చేయి, నువ్వు యోని పూజ చేయి, నువ్వు కండ పూజ చేయి, నా పిండాకుడు పూజ చేయి, ఇలా చెప్పి మోసం చెయ్యన్నా నేను. వాళ్లకున్న కష్టానికి జాగ్రత్తగా వినాలి చూసేవాళ్ళు కూడా. వాళ్లకున్న కష్టానికి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దక్కుతుందో చెప్తా. మనకు తెలుసు వినాయక స్వామి మనకు ఆఫీస్లో ఎప్పుడు ఉంటారని. ఎగ్జామ్స్ అప్పుడు వినాయకుడి స్వామికి పూజ చేస్తే నువ్వు పాస్ అయిపోతావు అని చెప్తూ ఉంటారు చాలామంది. అది చేయకపోతే కష్టం అనేసి. అటువంటి కరెక్టేనా అవి? పూజ చేసిన వాడికి ఏమో సెకండ్ క్లాస్ వచ్చింది, కష్టపడి చదివిన వాడు క్లాస్ కాదు స్కూల్ ఫస్ట్ వచ్చాడు, వాడే పూజ చేశాడు. నువ్వు అనొచ్చు వాళ్ళమ్మ పూజ చేసింది అని. వాళ్ళమ్మ పూజ చేస్తే వీడు చదువుకోవడం ఎందుకు? నాన్న, ఒక
క్లాస్ రూమ్లో ఉండే 40-50 మంది స్టూడెంట్స్లో ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే గ్రహం, ఒకే డేటు, ఒకే టైము, ఒకే ఇయర్ ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరు ఒకలాగా ఉండరు. ఎందుకని? గురుగారు? జన్మతః విధాత అంటే మన రాత, తలరాత ఏదైతే ఉందో, మన కర్మ ఏదైతే ఉందో దానికి మనం బద్దులం నాన్న. అంతే. కాకపోతే భగవంతుని నమ్మటం వల్ల నువ్వు చేసే మంచి 10 మంచినిస్తుంది, నువ్వు చేసే చెడు 10 చెడునిస్తుంది. ఇంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు నేను అదే ఇప్పుడు అరే మీకెందుకు, మీరు ఈ రాయి పెట్టండి, మీ వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు, కాలేజీ ఫస్ట్ వస్తాడని చెప్తారు. అవునా? అవును. అది పెట్టేసి కూర్చుంటాడా వాడు? చదవాలిగా. అక్కర్లా నేను పెట్టుకున్నా అయిపోతా. అవుతుందా? అవ్వదు నాన్న. ఈ మధ్య చూసా పెద్ద పెద్ద వాళ్ళతో ఈ రాళ్ళు అవేవో నాకు పెద్దగా ఐడియా లేదు, అవన్నీ పెట్టి ఫోటోలు వీళ్ళు ఆ రాళ్ళు, కెంపులు, రాళ్ళు, పచ్చలు ఇవ్వటం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు కాల, వాళ్ళకి ఇస్తున్నట్టు ఫోటో బయటికి వచ్చింది కాబట్టి వీళ్ళకి వ్యాపారం అవుతుంది. పబ్లిసిటీ, బిజినెస్. వాళ్ళు కూడా ఈ పచ్చలు అమ్మేవాళ్ళు, కెంపులు అమ్మేవాళ్ళు, వజ్రాలు అమ్మేవాళ్ళు, వైడూర్యాలు అమ్మేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, నాడీ జాతక చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజీ, ఇంకో రకరకాలు వచ్చినాయి. వీళ్ళంతా వాళ్ళ వ్యాపార స్థలంలోకి వెళ్ళగానే ముందు భగవంతుడికి దండం పెడతారు. ఇవాళ కాస్త 4 డబ్బులు వచ్చేలా చూడు తండ్రి. పెట్టరా? కంపల్సరీగా పెడతారు. ప్రతి శుక్రవారం పూజ చేస్తారు. చేయరా? చేస్తారు. ఇప్పుడు అవి పెట్టుకుంటే లక్షలు కోట్లు కురుస్తాయంటే ముందు వాళ్ళే పెట్టుకుంటారుగా. ఈ రుద్రాక్షల మీద ఇది ఉంటే అయిపోతావు, అది ఉంటే అయిపోతావు. ఏకముఖి నుంచి 20 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. అవును. చెడు జరగదు, మంచే జరుగుతుంది. కానీ మోసం చెయ్యొద్దు, మోసపోకూడదు. నీకెందుకు ₹1,00,000 ఖర్చు అవుతుంది, నేపాల్ నుంచి తెప్పిస్తాను, ఇక నువ్వు మారు మాట్లాడక్కర్లా, మొత్తం తిరిగిపోతుంది అంటాడు. వాడు తిరుమల మీద ఉన్న కొండ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చి నేను నేపాల్ తెప్పించాను ఇస్తాడు. నమ్ముతారు. లక్షలు ఖర్చు నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. మనిషి నమ్మకం మీద వ్యాపారం జరుగుతోంది మన దేశంలో. నమ్మకం మీదే వ్యాపారం జరుగుతోంది. మీరు రుద్రాక్ష గురించి చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంకొక మాల చాలా ఫేమస్ అయింది, కరుంగిలి మాల. అది కూడా అంతే. 4 రోజులు ఆగు, దానికి ఆపోజిట్గా ఇంకోటి వస్తుంది, స్ఫటికమాల వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. చర్చలు జరుగుతున్నాయి. స్ఫటికమాలకు కూడా చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇది రావాలి బయటికి. నన్ను ఆ మాల ధరిస్తే అన్నీ అయిపోతాయి అంటే షార్టేజ్ వస్తుంది నాన్న, షార్టేజ్ వస్తుంది. మాలల షార్టేజ్. అంతే కదా నాన్న. మనిషి నమ్మకం అంతే. ఇప్పుడు నిజంగా మనుషులు వాళ్ళ యొక్క ఆలోచనలకి సరైన రూపకల్పన చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది నాన్న. ఇప్పుడు ఈ పూజ చేస్తే మీ అమ్మాయికి డెఫినెట్గా పెళ్ళవుతుంది. పూజ చేసి కూర్చుంటారా సంబంధాలు చూడకుండా? ఎందుకు చూడరు? చూస్తారు. ప్రయత్నం కంపల్సరీ. ఎవరైనా అంతే. ఇప్పుడు అడవిలోకి వెళ్ళి అది చేసేస్తే బారిష్ లాగా పడుతుంది అని అన్నావు. అప్పుడు సిటీ అంతా వెళ్ళి అడవిలో ఉంటుంది నాన్న. కరెక్ట్ అది. సిటీ అంతా వెళ్ళి అడవిలో ఉంటుంది. పూజలు చేయడం మొదలు పెడతారు. ఎప్పుడు వాన వస్తుందా అని. ఏమిటి వచ్చేది నా పిండాకుడు రా. ఇవి మోసపోతున్నాం, బాధపడుతున్నాం, అభ్యర్థన చేస్తున్నాం, ఆరా తీస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, అది రాదు. కానీ ఇలాంటిదే మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది అక్కడ. ఓకే. ఐటీ కంపెనీస్ బోర్డులు తిప్పేయట్లేదా? చిట్ ఫండ్ కంపెనీలు బోర్డులు తిప్పేయట్లేదా? ఫైనాన్స్ కంపెనీ బోర్డులు తిప్పేయట్లేదా? వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కల్తీ లేని కల్తీ ఏది? కల్తీలో కూడా కల్తీ జరిగే నేల మనది. కల్తీలోనే కల్తీ జరిగే నేల మనది. అయినా సరే ఏదన్నా ఆగుతోందా? ఐటీ కంపెనీలు పెట్టడం ఆగాయా? చిట్ ఫండ్ కంపెనీలు పెట్టడం ఆగాయా? ఇళ్లలో కూర్చొని చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం ఆగాయా? నమ్మకం, నమ్మకం మీదే బ్రతుకుతున్నాడు మనిషి. అంతే. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు నమ్మకం అని ఇంత క్లారిటీగా చెప్తున్నారు గురుగారు. కానీ మనకి సంక్రాంతి రాగానే రాశి ఫలాలు అనేసి వార రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, సంవత్సరం రాశి ఫలాలు, గంటల రాశి ఫలాలు, పంచాంగాలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక మాట చెప్తా. మీ ఇంట్లో టీవీ ఉండే ఉంటుందిగా, కూర్చో. కావాలంటే ఇంకో 4-5 టీవీలు రెంట్కి తెచ్చుకో, అలా పెట్టు. ఓకే, ఒక రాశి పెట్టు అన్ని టీవీల్లో. వీళ్ళు ఎలా చెప్తారో చూడు, వాళ్ళు ఎలా చెప్తారో చూడు.
ఆ 4 చోట్లే నువ్వు తేడా చూస్తావు. ఓకే. నారసింహుడి బిడ్డని చెప్తున్నా, ఆ 4 చోట్లే నువ్వు తేడా చూస్తావు. నా జాతకం పంపించాను ఒకళ్ళకి, నాకు అవసరం లేకపోయినా. ఇగో ఇతను చాలా కష్టంలో ఉన్నాడు, ఇతను ఈ పూజ చేస్తే నన్ను వెతుక్కుంటూ వస్తాడు, అంత సంపద వస్తుంది అని 5,116 తీసుకున్నారట. చాలా కష్టంలో ఉన్నాడు, తినటానికి కూడా లేకుండా ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, అసలు ఎవరు ఇతని లెక్క చెయ్యరు, చాలా కష్టంలో ఉన్నాడు, నీకు కావలసిన వాడు అంటున్నావు, నేను చెప్పింది చెయ్యి, అలా కురుస్తుంది అని అన్నట్ట. ఇందాక నువ్వు అన్న బారిషో వారిషో అన్నట్ట. 5,116 ఇచ్చేసేసి మా వాడు వచ్చాడు. ఆయన కురిసింది 5,116. ఆయనకు కురిసింది. నారసింహుడి బిడ్డగా నలుగురికి ఉపయోగపడే జన్మని అనుభవిస్తూ చక్కగా 10 మందితో మా అనిపించుకుంటూ హాయిగా నేను వెళుతున్నా. మరి ఇప్పుడు చెప్పు నాన్న. క్లియర్గా చెప్తూ ఉన్నారు, నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే నేను అదే ప్లేన్లో ఉంటారు కాబట్టి. కానీ చాలామంది ఏంటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి గారు అని ఒక అతను ఉన్నారు, అంటే నాకు పరిచయమే, అంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన రీసెంట్గా సమంత మ్యారేజ్ అయింది, యాగంలో చేస్తూ నెయ్యి పోస్తూ. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాను నాగ చైతన్య సమంత విడిపోతారని, సమంతకు పెళ్ళయిద్దని కూడా నేను చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది. మీడియా వాళ్ళంతా గొట్టలు. జరగక ముందు చెప్పాలి, జరిగిన తర్వాత కాదు. జరగక ముందే చెప్పానంటాడు. ఏమని? నాగ చైతన్య సమంత విడిపోతారు. లేదు లేదు, వాళ్ళు ఒకే పబ్లో కలుస్తూ ఉంటారు. మా గురుగారు పబ్కి వెళ్తారు. అవును, ఒకే పబ్లో కలుస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన డిస్కషన్స్ అన్ని వీళ్ళకి చేరుతూ ఉంటాయి. ఓకే. ఆటోమేటిక్గా వీళ్ళ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో కొంతమంది వేగులు ఉంటారు. అవన్నీ చేరిన తర్వాత ఇవి జరిగింది. యు గాట్ మై పాయింట్. అంటే పబ్బుల్లో ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఒక మాట అంటా, ఒక వ్యక్తి అందరికీ బహిర్గతంగా నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చెప్పను, ఏ జాతకాలు చెప్పను, ఏ సెలబ్రిటీస్ జోలికి వెళ్ళను, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏమో అదే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆయనే చెప్పారు. అక్కడే తెలియట్లేదా? నేను ఒకరిని ప్రశంసించటము విమర్శించటము నాకు వద్దు, నా బ్రతుకు నేను బ్రతికితే చాలు. ఒకళ్ళని నేను విమర్శించను. ఎందుకని? నాకేం అర్హత ఉందని ఇంకొకళ్ళని విమర్శించడానికి? నాకు లేదు. కానీ అవతల తప్పు కనబడితే మాత్రం మనిషిగా స్పందిస్తా, ఒక మామూలు వ్యక్తిగా నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, అంతే. ఇప్పుడు నేను చాలామంది, అంటే నువ్వు ప్రస్తావన తెచ్చావు కాబట్టి మాట్లాడుతున్నా, నాకు వేణుస్వామి గారి మీద ఏ రకమైన విద్వేషము లేదు, ద్వేషము లేదు, కోపము లేదు, ఏమీ లేదు. ఇంకా నాకన్నా బ్రహ్మాండంగా అందంగా ఎర్రగా బుర్రగా బాగుంటాడు ఆయన. రంగురంగు కళ్ళద్దాలు పెట్టి రంగురంగు షర్ట్లు వేసి యమాస్ బ్యూటిఫుల్గా ఉంటాడు. కేరళ నటుడేమో అనుకుంటారు. యాక్ట్ చేశారండి. నాకన్నా చాలా బాగుంటాడు, నేను ఎందుకు పనికిరాను ఆ మనిషి ముందు. అయితే నేను ఓపెన్గా చెప్తున్నా. అయితే ఈ మనిషి అది సమంత చచ్చిపోతుంది, దేవరకొండ విజయ్ కుమార్ పోతాడు, ప్రభాస్ చచ్చిపోతారని అప్పుడేదో ఇంటర్వ్యూలో చెప్పారు. నన్ను చాలా మంది అడిగారు. అవును, ప్రభాస్ గురించి అలా చేశారు. నేను చెప్పాను, ప్రభాస్ ఇది 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 చెప్పండి, ప్రభాస్ ఒక నవ్వు నవ్వుతాడు, లైట్ తీసుకో బ్రో అంటాడు, కరెక్ట్గా అదే అన్నట్టు. ఇక మాట్లాడలేదు దాని గురించి. సమంత అయితే నవ్వి ఒక చక్కటి చిరునవ్వు నవ్విందిట, అంతే, ఏం మాట్లాడలేదు. సమంత కూడా ఏదో పూజలు ఏమి లేదు నాన్న, చేయలేదా? ఏమి లేదు, ఒక నవ్వు నవ్విందిట. అవునా? ఇక విజయ్ దేవరకొండ మన అర్జున్ రెడ్డి అయితే చేయాలయాడ తీసుకోమామా అన్నట్ట. గిస్వండి బెస్ట్ అంటే అనకూడదు, వస్తుంటారు పోతుంటారు ఇలానే అన్నట్ట. ఇప్పుడు వాడు బతికున్నారా చచ్చారా? బంగారంలో మనతో కలిసి ఉన్నారు కదా. నేను ఆనాడే చెప్పా, ఏమీ జరగదు, అటువంటి ప్రమాదం ఏమీ లేదు, మీరు చల్లగా, వాళ్ళు చల్లగా ఉంటారు, మీరు నెమ్మదిగా ఉండండి అని వాళ్ళ అభిమానులు నన్ను అడిగినప్పుడు చెప్పా. ఒకటి లాస్ట్ వెరీ లాంగ్ బ్యాక్ షష్టాగ్రహ కూటమి వస్తుంది, ఇంకేముంది, ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని అదొకటి చెప్పారట. అన్న ఆంధ్రాలో కూటమి వస్తుంది అన్న, వచ్చింది, ఇంకా ఏ కూటమి రాదు నాన్న అన్న. ఓకే, ఏ కూటమి రాదు, షష్టాగ్రహ కూటమి కానీ ఏ కూటమి రాదు. ఆంధ్రాకి కూటమి వస్తుంది, ఆ కూటమి వచ్చింది, అంతవరకే, ఇంక లేవు నాన్న, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మాకు అర్థం కావట్లేదని మీరేం టెన్షన్ పడక్కర్లేదు, అంతా బాగానే ఉంటుంది, అంతే. రీసెంట్గా కూడా ఆయన ఒక వీడియో చేశారు, అందుట్లో మాట్లాడుతూ పాన్ ఇండియాకి సంబంధించినటువంటి కొంతమంది పేరు ఎందుకు చెప్పరు?
పేరు చెప్పట్లేదు ఆయన. ఎందుకు మీరు చెప్పాలి? విన్నారు, మీరు పేరు చెప్పట్లేదు. నేను మామూలుగా అడుగుతున్నా, నాకు అసలు వినాల్సిన అవసరం కూడా లేదు, నేను వినను కూడా. నేను వినను. ఎందుకని? మనం ఇప్పుడు కొన్ని వింటే మనసుకు ఉల్లాసం, కొన్ని వింటే ఒక మోటివేషన్, కొన్ని వింటే ఒక ఆలోచన, కొన్ని వింటే ఒక ప్రయత్నం, కొన్ని వింటే ఒక అర్థం. ఇలాంటివి మనం వినాలి. పనికి మాలినవన్నీ ఎందుకు నాన్న? ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకుంటే పేరు చెప్పొచ్చు కదా. నేను ఈ రోజు వరకు 2014 అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎవరన్నా అడిగినప్పుడు పేరు చెప్పండి అని అడుగుతా. అవుతుందా లేదా చెప్తా. ఆ పేరు చెప్పలేనప్పుడు గాల్లో మాటలు నేను మాట్లాడను, గాలి మాటలు మాట్లాడను. ఐ హోప్ యు అండర్స్టాండ్. గాల్లో మాటలు మాట్లాడను, గాలి మాటలు మాట్లాడను. బిఫోర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ గివెన్ ద రిజల్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకో, పొలిటికల్ ఇండస్ట్రీ అనుకో, బిజినెస్ ఇండస్ట్రీ అనుకో, ఏదన్నా అనుకో, ముందే చెప్తూ వచ్చా. అంటే ఇంకో పాయింట్ కూడా ఆయన మెన్షన్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు విడాకులు తీసుకుంటారు, చాలా దరిద్రమైన సిచ్యువేషన్లోకి వెళ్తారు, పేరు మాత్రం చెప్పలేదు. మళ్ళీ అలా పేర్లు ఎందుకు చెప్పాలి? అంటే పబ్లో ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలేదేమో. గాలి మాటలు రాలేదంటారా? గాలిలో ఏ నాన్న, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్రమంలో పెళ్ళిళ్ళు అనేవి స్థిరంగా ఎందుకు ఉండలేకపోతున్నాయంటే వాళ్ళ మధ్య నమ్మకం, గౌరవం అనేవి లోపిస్తున్నాయి. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ బిఫోర్ వెళ్ళు సినీ నటుల్లో భార్యాభర్తలందరూ చక్కగా ఉన్నారు. కరెక్ట్, చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు. వెదర్ ఐ నో అని, నేను పుట్టిన తర్వాత నుంచి ఈ రోజు వరకు, జ్ఞానం అనేది తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చూసిన దానిలో 80స్లో 90స్లో భార్యాభర్తలైనటువంటి హీరోయిన్లు కావచ్చు, ఈవెన్ 2000స్లో కూడా కథానాయకులు కావచ్చు, వీళ్ళు ఎవరైతే చక్కగా ఒక దంపతులుగా మారారో వాళ్ళు బాగున్నారు నాన్న, చక్కగా ఉన్నారు. ఆధునిక పోకడలకి లోబడి, అనవసరమైన మాటలకి లోబడి, అక్కర్లేని ఆలోచనలకి లోబడి మనుషుల మధ్య విభేదాలు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి అడుగుతా, సమంత పెళ్లి చేసుకుంది మూడంలో అని ఒక టాపిక్ వచ్చింది కదా, ఇది ఉంటుందా ఉడుతుందా? మీ అందరికీ మీ మాధ్యమం ద్వారా ఇంతవరకు ఈ విషయాన్ని ఏ మాధ్యమంలో మాట్లాడాల, మీ మాధ్యమం ద్వారా మీ ఎదురుగుండా నేను చెప్తున్నా, మూడంలో పెళ్లి చేసుకున్నారు, నిలబడుతుందా లేదా అని అడుగుతున్నారు. 36 గణాలకి 31 గణాలు కలిశాయని చంకలు గుద్దుకుంటూ ఆడపిల్లని తీసుకొని పెళ్లి చేసి వచ్చాక 6 నెలలు తిరగకుండానే చావుకు లోనవుతున్నారు, విడాకుల కోసం కోర్టులో తిరుగుతున్నారు. మరి దాన్ని ఏమనాలంటారా? మూఢం అనేది మన జాతక పంచాంగాల్లో అన్నిటితో పాటే ఉంటుంది, అంతే. కొన్ని పనులు ఆ సమయంలో చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్పారు, అంతే. కానీ అదే పట్టుకొని వేలాడితే గబ్బిలం అంటా నేను. మరి ఇప్పుడు అన్ని గ్రహాలు కలిసాయి కదా, పెళ్లి చేశారు కదా, ఎందుకు ఇలా జరిగింది చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, చెప్పండి. ఎవరి దగ్గర సమాధానం ఉందా? నమ్మాల్సిందే భగవంతుడిని, భగవంతుడు సృష్టించిన వాటిని కాదు. మీరు ఈ విషయం మాట్లాడుతూ నాకు ఇంకోటి గుర్తొచ్చింది. విడాకులు అంటున్నారు కాబట్టి సేమ్ వేణుస్వామి గారే నేను ప్రత్యేకంగా పేరు చెప్తున్నా, ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ నేను చూస్తూ ఉన్నా. బ్లూ డ్రమ్ములు చూస్తే మగవాళ్ళు భయపడిపోతూ ఉన్నారు, డ్రమ్ముల్లో అక్కడ ఇక్కడ చంపేస్తూ ఉన్నారు. వేరు వేరు ప్రదేశాల్లో ఆడవారు కొంచెం చంపినవి ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆయన చెప్తారు 90% ఇప్పుడు ఆడవాళ్ళు చంపేస్తారు మిమ్మల్ని, మీరు రెడీ అవ్వండి, ఇంకా ఇంతకుముందు కన్నా ఇప్పుడు క్రైమ్ రేటు లేడీస్ పెంచేస్తారు, వారికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. సరే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పనా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన మీద కేసు పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటారు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇలా చంపబోతున్నారని చెప్పడం కరెక్టేనా? ఒకళ్ళ చావును నువ్వు చెప్పడానికి నువ్వెవడివి అంటే నేను వేణుస్వామిని కాదు, ఎవరినైనా మనిషిగా అడుగుతున్నా. ఒకరి చావుని చెప్పడానికి మనం ఎవరున్నా అన్న? ఎవరు? నువ్వు ఆల్రెడీ చెప్పావు ముగ్గురిని చస్తారు అని, వాడు హాయిగా ఉన్నారు, ఏమైపోయింది? ఇవాళ ఎందుకు నువ్వు పబ్లిక్గా చెప్పదలుచుకున్నది కుండ బద్దలు కొట్టేట్టు ఎందుకు చెప్పలేకపోతున్నారు జనాలు? చెప్పలేరు నాన్న. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారు అన్నావు, మరి పసిబిడ్డల మీద వృద్ధులతో సహా అత్యాచారాలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు బ్రిడ్జి కింద అత్యాచారం చేసి చంపేస్తున్నారు, పొలాల్లో చంపేస్తున్నారు, స్త్రీ జాతిని పరమహీనంగా హింసించి చంపుతున్నారు. నువ్వు ఆడవాళ్ళ చేతిలో మగవాళ్ళు చస్తారు ఇప్పుడు నువ్వు అంటున్నావు అన్నారు అని
ఎవరి చేతిలో చచ్చినా చావు అనేది వస్తే ఎవరు ఆపలేరు. నెంబర్ 1. ఒకటి మాత్రం చెప్తున్నా, క్రైమ్ రేట్ని తగ్గించే ప్రయత్నంలో మన తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుతున్నా, పోలీసు శాఖ వారు ప్రతి అవకాశం కాపాడే విషయంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు, అడుగడుగున రక్షణగా ఉంటున్నారు. ఆడేంటి మగేంటి ఎవరిదైనా ప్రాణమే కదా, ఎవరైనా ప్రాణమే. యాజ్ యూ సెడ్, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నువ్వు క్రైమ్ రేట్ పెరిగిందని అంటున్నావే, రేపు ఇది ఎవరన్నా కేసు పెడితే, అసలు లేడీస్ వెళ్ళి కేసు పెట్టినా కూడా ఆ మహిళ అవునా? తప్పు కదా. ఇప్పుడు నేను మహిళా సంఘాలని ఒకటే అడుగుతున్నా, మీ గౌరవాన్ని భగ్నం చేస్తుంటే మీరు కళ్ళు తెరవరా? అంటే అరే రామచంద్ర, నువ్వు నీ పెళ్ళం ఎవరిని చూడకూడదు, ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదు, నీ చెల్లె ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదు, నీ తల్లి ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదు, నీ బిడ్డ ఎవరితో క్లోజ్గా ఉండకూడదు, నువ్వు మాత్రం ఇంకొకళ్ళకి సంబంధించిన నలుగురితో నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవచ్చా? ధర్మమేనా? వాళ్ళు ఒకళ్ళ తల్లి ధర్మమేనా? ధర్మం కాదు కదా. కాబట్టి ఇక్కడ స్త్రీ జాతిని ఈ రకంగా మాట్లాడడం, నాకన్నా పెద్దవారు, నాకన్నా అందగాళ్ళు, నాకన్నా జ్ఞాన సంపూర్ణులు, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్నవారు సదరు నువ్వన్న వేణుస్వామి గారు. మీరు సర్కాస్టిక్ చెప్తున్నట్టున్నారు, ఇవన్నీ ఎలా తీసుకున్నా పాజిటివ్ వేలో చెప్తున్నారా? నాకన్నా అందంగా ఉంటాడు, నాకన్నా లావుగా ఉంటాడు, నాకన్నా జ్ఞాన సంపన్నుడు, నాకన్నా ఆస్తిపరులో గొప్ప, నిజాలేగా. అన్ని రకాలుగాను నాకన్నా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మనిషేగా. అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న మనిషి స్త్రీల పట్ల ఈ మాట మాట్లాడడం కోపం కాదు, బాధగా ఉంది. తప్పు నాన్న. ఆడది మగాడు ఇంకొక దానితో పడుకొని వచ్చినా గొడవ పడుతుంది, అరుస్తుంది, తిడుతుంది, కానీ పిలిచి అన్నం పెట్టి మళ్ళీ అదే సుఖాన్ని అందిస్తుంది. తప్పు పట్టకూడదు నాన్న స్త్రీలని. ఇప్పుడు ఏమీ చేయకుండా చంపేస్తున్నారా? ఒక్క మాట, ఎఫ్ఐఆర్స్ బాగా పెరిగిపోతాయి. ఏమీ చేయకుండా అదే ఆడవాళ్ళకి బాగా ఎఫ్ఐఆర్స్ పెరిగిపోతాయి. ఇంతకు ముందు మగవాళ్ళకి పెరగవా? అంటే ఇప్పుడు గతంలో మగవాడంటే ఎప్పుడు నుంచి అలా కాదు గురుగారు. నువ్వు ఎందుకు అంటే, నా అభిప్రాయం నేను మీ ద్వారా తెలియపరుస్తున్నా. తప్పేం కాదు. నేనేమన్నా అలా అనడం కరెక్ట్. మగవారికి ఎప్పటి నుంచో అది ఉంది. ఎందుకంటే మగవాడు తప్పు చేసిన పెద్ద లెక్కలోకి రాదు, కానీ ఆడవాళ్ళు చేస్తే అదేదో పెద్ద చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు వేరే ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకుని భర్తల్ని చంపేస్తారు. ఇది ఇంకా పెరగబోతుంది. ఇదేమన్నా కొత్త? ఇవాళ నువ్వు చెప్పడం ఎందుకు? గడచిన 2 సంవత్సరాలుగా చూస్తే ఆ విషయంలో కొంత వచ్చింది. కానీ వాట్ ఐ విల్ సే, నిజాన్ని తెలుసుకోకుండా ఆడైనా మగైనా మనం మాట్లాడకూడదు. వాళ్ళ దగ్గర ఏమొచ్చిందో ఇప్పుడు ఎఫ్ఐఆర్లు రిలేషన్స్ ఇవాళ రావడం నా బొంద, ఏనాడో వచ్చినాయి మన దగ్గరికి. ఇవాళ కొత్తగా రాలా. వచ్చింది నువ్వు చెప్పడంలో గొప్పే ఉంది. వచ్చింది నువ్వు చెప్పడం. ఎలక్షన్స్కి ముందు నువ్వు చెప్పావు, నేను చెప్పా. ఎవరి రిజల్ట్ కరెక్ట్ అయింది? సినిమాల విషయంలో నువ్వు చెప్పావు, నేను చెప్పా. ఏది కరెక్ట్ అయింది? నాది మిడిమిడి జ్ఞానం, నారసింహుడి అనుగ్రహం. నా దగ్గర నా నాన్న తప్ప ఇంకేమీ లేదు. ఎవరికి ఇస్తారో టికెట్ కూడా ముందే చెప్పా, 3 నెలల ముందే చెప్పా, ఎన్నికల ఫలితాల కన్నా ముందే చెప్పా. ప్రతి ఒక్కటి యు టేక్ బ్యాక్. అంతెందుకు నాన్న, మీరు నా నుంచి తీసుకున్న సమాచారంలో గతంలోకి వెళ్ళి చూడండి. ఈరోజు అవి అబద్ధాలు అయ్యాయో నిజాలయ్యో మీకు తెలుస్తాయి. కరెక్టే, రైట్? కాబట్టి ఒక స్త్రీ ఒక హద్దు దాటిన తర్వాత ఇంకేం చేస్తుంది నాన్న? మరి అదే స్త్రీ, అదే ఆడదాన్ని, అదే అమ్మాయిని, అరే పసిబిడ్డను కూడా అత్యాచారం చేశారు కదా నాన్న, కదా. మరి నువ్వు ఎలా మాట్లాడుతావు స్త్రీల చేతిలో మగవాళ్ళు చస్తారు అని? తప్పు నాన్న. ఇది నేను విన్నవించుకుంటున్నాను. నాకన్నా పెద్దవారు మీరు, సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే మనిషి. దయచేసి స్త్రీ శక్తి మీద, మీ ఇంట్లో కూడా ఉన్నారుగా ఆడవాళ్ళు, ఆడజాతి మొత్తాన్ని కించపరిచి మాట్లాడినట్టే కదా. అలా మాట్లాడకూడదు. ఇక్కడ వాళ్ళ చేతిలో వీళ్ళు బలవుతున్నారు, వీళ్ళ చేతిలో వాళ్ళు బలవుతున్నారు. ఇది ఆపడానికి ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పాలి, కానీ మనమే ఇలా మాట్లాడితే ఎలా తీసుకుంటారు నాన్న? గురుగారు, ఎలాగో మహిళలకు సంబంధించిన విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇది యోని పూజ అనేసి ఒక కార్యక్రమంలో వేణుస్వామి గారు సిద్ధాస్తులు చేస్తామని ఒక వీడియో కూడా నేను విన్నాను. అసలు ఏంటిది యోని పూజ? ఏమి లేదు నాన్న.
ఏమీ లేదా? ఏమీ లేదు. వాటి వల్ల ఏమీ రాదు. ఒక్క రూపాయి కూడా రాదు. నమ్మకంతో వేణుస్వామి సెలబ్రిటీస్‌తో తిరిగారు. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు కాబట్టి ఆయన చెప్పినవన్నీ అవుతాయని దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. నా దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి నష్టపోయామని, బాధపడ్డామని వచ్చి మాట్లాడితే నేను ఒకటే అనేవాడిని. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళారు. మీకు అవ్వల. వదిలేయండి. నా దగ్గరకొచ్చి మాట్లాడొద్దు. నా సేవ కావాలి అనుకుంటే నా సేవ నేను చేస్తా. కానీ ఇంకొకరి గురించి నా దగ్గర విమర్శించొద్దు. అది నాకు అనవసరం. వేణుస్వామి మీకు ఏమైనా ఫోన్ చేసి రండి నేను చెప్తాను అన్నారా? అనలేదుగా. నువ్వు వెళ్ళావు, నమ్మాను అన్నావు, జరగలేదు అన్నావు, పక్కకు వచ్చావు, అంతే. విమర్శించకూడదు. నా దగ్గరకు వచ్చి ఆయన విమర్శిస్తే నేనేం చేస్తా? ఆయన నాకు శత్రువు కాదు, నేను ఆయనకి శత్రువు కాదు. మా మధ్య ఎందుకు నువ్వు గొడవ పెడతావు? వద్దు. ఆయన వ్యాపారం ఆయనది, నా సేవ నాది. కాకపోతే ఈ శవాల మీద కూర్చొని పూజ చేయడాలు, దిబ్బల మీద కూర్చొని పూజ చేయడాలు, నువ్వంటున్న ఈ యోని పూజ చేయడాలు, ఇవన్నీ ఏదో ఒక రకమైన విధానంలో 4 రాళ్ళు సంపాదించే క్రమంలో తప్ప వాటి వల్ల వేసమెత్తు ఉపయోగం ఉండదు. అసలేంటి గురుగారు యోని పూజ అంటే? వాళ్ళు ఎలా చేయకూడదు. అది అనుభవించడం కోసం చేసే పూజే తప్ప వేరే ఏం లేదు. అంటే ఎవరైతే ఇప్పుడు నమ్మి సేవ కోసం వస్తారో ఆ మాట అనకు. ఎవరైతే నమ్మి వస్తారో ఎవరైతే నమ్మి వస్తారో ఆ నమ్మకాన్ని ఎన్కేష్ చేసుకొని, ఆ నమ్మకాన్ని లాభం చేకూరేలా చేసుకొని, అక్కడ దక్కించుకునే లాభాలు స్వార్థాలు ఏ ఉంటాయో వాటిని పొంది చేసే క్రమమే తప్ప నాన్న దానివల్ల జరుగుతుంది అంటే మొత్తం అందరూ అక్కడే ఉంటారు కదా నాన్న. అంటే దేశంలో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. చాలా ఎక్స్పెన్సివ్, కొంతమంది మాత్రమే చేయించుకోగలరు అనేది బయట టాక్ గురుగారు. అంటే దీంట్లో ఫైనాన్షియల్ గానా శారీరకంగా ఏ విధంగా? ఫైనాన్షియల్ గా చేయించిన వాళ్ళు లాభపడతారు, శారీరకంగా చేయించిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు లాభపడతారు, ఫైనాన్షియల్ గాను చేస్తున్న వాళ్ళే లాభపడతారు, దాన్ని ఏమంటారు ఎంటర్టైన్మెంట్ గాను చేస్తున్న వాళ్ళే లాభపడతారు, చేయించుకున్న వాళ్ళు సంకనాగిపోతారు. గురుగారు ఈ విధంగా కూడా మోసమే కదా ఇది, ఆడపిల్లల్ని మోసం. ప్రతిదీ అంతే. నమ్మి వచ్చి మోసం చేసేటటువంటి వాళ్ళని చేస్తున్నది మోసమే కదా నాన్న. కానీ చెప్పుకోగలరా బయట? యోని పూజ అనే పదాన్ని ఎందుకంత పబ్లిక్గా చేస్తాం అని చెప్పగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే దానికి రైట్స్ ఏమి అంటే దానికి కండిషన్స్ ఏం లేవుగా, చెప్పచ్చు, తప్పే ఉంది. అరే తెల్లవారు లేస్తే నువ్వు సైట్ ఓపెన్ చేస్తే బొచ్చుడు వస్తున్నాయి. ఇప్పుడు మన చెయ్యి ఉంది నాన్న, మన చేతిలోనే ఉంది. మనం బాగుపడాలన్నా నాశనం అయిపోవాలన్నా, విచ్ ఈస్ కాల్డ్ మన ముడ్డి మీద ఉన్న అండర్వేర్ కూడా తీసేసే ఆండ్రాయిడ్ ఫోన్ మన చేతిలో ఉంది. దీన్ని నువ్వు శివుడి పాశుపతాస్త్రంలా వాడుకుంటావా, సూసైడ్ చేసుకోవడానికి కత్తిలా వాడుకుంటావా, నీ చేతిలో ఉంది. ఓకే, దిస్ ఇస్ క్లియర్. ఇదివరకు అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇవాళ లేవు. 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు కూర్చొని ఏం చూస్తున్నారు? తెలియదు, ఎవరికి తెలియదు. కంప్లీట్లీ సీక్రెట్. బాత్రూంలో పేస్ట్ ఉందా లేదా, సబ్బు ఉందా లేదా, టవల్ ఉందా లేదా, కాదు చేతిలో ఫోన్ ఉందా లేదా, బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు ఇదే ఉంటుంది. ఒకవేళ ఏదైనా లేకపోతే మళ్ళీ దీనిలోంచి ఇదే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు నాన్న. ఓపెన్గా బయటకు వచ్చి కావాల్సింది తీసుకుని వెళ్ళొచ్చు, నష్టమే ఉంది. ఫోను మాత్రం చేతిలో ఉంటుంది. శరీరంలో గుండెకాయ మించిపోయింది ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది, మించిపోయింది. అంటే నా భాష కానీ నా మాట కానీ ఎవరికైనా కష్టం కలిగిస్తే తప్పుగా మాత్రం ఆలోచించకండి. నేను చెప్పేది ఒకటే, మన చేతిలో ఉంది. నలుగురు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటే ఎలా ఉంటుంది? ఎవడి రూమ్లో వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా గాలికి వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా గురు. ఇప్పుడే అవుతున్నాయి నాన్న, ఇప్పుడే అవుతున్నాయి. ఇప్పుడు ఒక మంచి కసక్ లాంటి అమ్మాయి, దాన్ని ఒకడు చూశాడు. కసక్, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, కసక్ లాంటి అమ్మాయి దాన్ని చూశాడు. వీడి శరీరంలో ఒక అగ్ని పుడుతుంది, ఒక కోరిక జనిస్తుంది, ఒక వాంఛ వీడిని చండాలుని చేసి చండాలమైన ఆలోచన తీసుకొస్తుంది. వీడు వెంటనే ఏం చేస్తాడు? ఆ కసి, ఆ కోరిక, ఆ వాంఛ, ఆ కామదాహాన్ని తీర్చుకునే ప్రయత్నంలో వీడిని ఏమీ చెయ్యలేని, ఎందుకు పనికిరాని, ఎదురు చెప్పలేని వాళ్ళని చూస్తాడు. ఓకే, పసివాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిచ్చివాళ్ళు కావచ్చు, మతి స్థిమితం లేని వాళ్ళు కావచ్చు,
అప్పుడే వికసించే కుసుమాలు లాంటి ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ మీద వీడిది తీర్చుకుంటాడు. విచక్షణ కోల్పోతాడు. అంతే కదా నాన్న. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. కాబట్టి మనలో ఉంది, మనలోనే ఉంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని తెలుసుకోవాలి కదా గురుగారు. ఖచ్చితంగా ఏంటంటే మనిషి తనకి వచ్చిన ఆలోచన దేనికి సంబంధించింది? ఆ క్షణానికి సంబంధించిందా? శాశ్వతంగా కావాలనుకుంటోందా? లేదు ఇంకో రకంగా ఏమన్నా ఉందా? ఈ ఆలోచన శక్తిని పెంచుకోవాలి. అప్పుడు మనిషి కొంచెం మనిషిలాగా బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోను అతి దారుణమైన స్థితిగతులకి ఆడపిల్ల ఏంటి, మగపిల్లాడేంటి తీసుకెళ్తోందిగా. తీసుకెళ్తుంది, కరెక్ట్. అంతే. కానీ దాన్ని అవాయిడ్ చేయలేము కూడా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. చేయడానికి ఆస్కారమే లేదు నాన్న. ఇవాళ రేపు అది దాన్ని ఏమంటారు, ట్రాఫిక్లో చలాన్ల దగ్గర నుంచి జీవో ఆర్డర్ల వరకు అందరికీ ఫోన్లోనే వస్తున్నాయి. హార్డ్ కాపీ పోయింది. అవును, కొత్త సాఫ్ట్వేర్. డైలీ న్యూస్ పేపర్ని మించి ఆన్లైన్లో న్యూస్ చూస్తున్న విధానంలో న్యూస్ పేపర్ వ్యూయర్షిప్ కంప్లీట్గా పడిపోయింది గ్రాఫ్. కాబట్టి భవిష్యత్తులో ఇదే చూస్తున్నారు. సో పిల్లలు ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి, కానీ వాళ్ళతో మీరు ఉన్నారు అనే ఆలోచన వాళ్ళలో కలిగేలా ఉండండి. మీరు మీ పిల్లల యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము అనే స్థితిలో మీరు ఉండండి. గురుగారు, ఇది మనకి అప్రస్తుతమైనప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి చాలామంది ఆన్లైన్ గేమ్స్కి, బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు కోల్పోయి మానసికంగా, శారీరకంగా, భౌతికంగా కూడా వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అసలు ఇటువంటి వాటికి ఏమైనా పూజలు ఉంటాయా, లేదంటే వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం? నువ్వు చెప్పేది ఆకాసేపు వింటారు, మానేస్తారు, అంతే. నువ్వు చెప్పిన పూజ ఏదైతే ఉందో అది వ్యర్థం. వ్యసనం ముందు ఏది గెలవదు. ఆ వ్యసనం అనేది ఇప్పుడు ఇష్టం. జాగ్రత్తగా విను నాన్న, మీరు కూడా అందరూ వినండి. ఇష్టం, ఈ ఇష్టం అభిమానం నుంచి వస్తుంది. ఈ అభిమానం స్నేహం నుంచి వస్తుంది. స్నేహం, అభిమానం, ఇష్టం, ప్రేమ, రైట్? దెన్ ఆశ, ఆశ, దురాశ, వ్యామోహం, వ్యసనం వెళ్ళిపోయింది పతాక స్థాయికి. ఇంకా తిరిగి ఎందుకు వస్తారు వాళ్ళు వెనక్కి? స్టేజ్లు దాటి వెళ్తే అక్కడికి వెళ్తారు ఆబ్వియస్లీ. అంటే ఈ స్టేజ్లు గమనించగలిగితే తల్లిదండ్రులు డెఫినెట్గా పిల్లలు దక్కుతారు. అంతే కదా నాన్న. వ్యసనం అని ఎందుకు అన్నారు? ఇక వాడు అందులోంచి రాడు. ఈ అవేవో అంటారు, ఆ సెంటర్లలో తీసుకెళ్తే తాగుబోతులు తాగుడు మానేస్తారు. ఏంది మానేది? ఆ 40 రోజులు తాగించకుండా ఉంటారు. టీవీలో నువ్వు పెట్టు, ఈ ఉంగరం పెట్టుకున్నాడు తాగడం మానేశాడు, ఈ ఉంగరం పెట్టుకున్నాడు మందు మానేశాడు, నా పిండాకుడు మానేశారు, అన్నీ మానేసేస్తే వాళ్ళకి వ్యాపారాలు ఎందుకు కొట్టుకుంటున్నారు వేలం పాటలో షాపుల కోసం? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవడి వ్యాపారం వాడికి బాగుండాలని కోరుకుంటారు. అంటే ఇంకోటి కూడా గురుగారు, ఏ బిజినెస్ అయినా లాస్ట్లో ఉండొచ్చు, కానీ ఎప్పటికీ నిండుగా గలగలాడే. ఇప్పుడు ప్రభుత్వాలకి ఆదాయం ఇచ్చే ఆ రంగాన్ని ఎవరు నాన్న తప్పు పట్టేది? ఎవరు నాన్న పక్కన పెట్టేది? జరుగుతుందా? అది జరగదు కదా. జరగని పని అది. ఇంకోటి సార్, ఒక షాపు మనకి మాట్లాడుకుంటే 3 లక్షల రూపాయలు అందుట్లో పెట్టాలి, వాడు డ్రా తీస్తాడు. అవును, ఆ డ్రాలోంచి ఒకటికి వస్తుంది అంతే. అంతే. మిగిలిన కట్టిన 3 లక్షలు మొత్తం రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా? అదే నేను కూడా అడుగుతున్నా. మరి వాళ్ళు బతకాలిగా. మరి గవర్నమెంట్ చేసే తప్పు. రిహాబిలిటేషన్ సెంటర్ దేనికి? వాళ్ళు కూడా ఇట్ ఈస్ ఎన్ ఎంప్లాయ్మెంట్, ఇట్ ఈస్ ఎన్ ఇన్కమ్ సోర్స్, ఇట్ ఈస్ ఎ రెవెన్యూ జనరేషన్. అక్కడ చేరిన 40-50 మందిలో ఒక 5-6 మారారనుకో, అమ్మయ్యా చాలు. ఆ సర్టిఫికేట్ చూపించి ఇక్కడ ఇంకొకటి డెవలప్ అవుతుంది. నిజం ఇది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, ఇది వరకు ఒకటే స్కూలు, అన్ని కులాల వాళ్ళు ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు. నేను బయట విన్నా, ఒకళ్ళు రెడ్డీస్ వాళ్ళకు ఒక క్యాంపస్, ఒకళ్ళు ఈ వేరేది వీళ్ళకు ఒక క్యాంపస్, సపరేట్ అయిపోతున్నాయి. అన్నీ సపరేట్ అయిపోతున్నాయి. ఒకే బెంచ్ మీద ఉన్న స్నేహితులు వెళ్ళిపోతున్నారు. సపరేషన్ వచ్చేసి అయిపోయింది. సో అక్కడి నుంచి పుట్టుకొస్తున్నట్టు తేడాలు వాళ్ళ మనసుల్లో చిన్నాభిన్నం చెయ్యవా? పాతుకుపోతాయి గురుగారు. ఈ కుల వ్యవస్థ అనేది కంపల్సరీగా ఉండాలా? మన చిన్నజీర స్వామి గారు కులాన్ని తీసేయకూడదు,
కాలొచ్చి నెత్తిపైన ఉంటుందా? ఉండకూడదు కదా! దాన్ని అక్కడే ఉంచాలని మొన్న ఒక వీడియో చూసా, మీకు చూపించలేను నిన్న. ఈ కుల వ్యవస్థ వల్ల మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి కదా! పెరుగుతున్నాయి కాదు నాన్న, కొట్టుకు చస్తున్నారు. ఎప్పుడు నాశనం అవుతుందో ఈ ఆలోచన. కానీ నేను సద్బ్రాహ్మణ వంశంలో పుట్టా. నన్ను గురువు గారు అంటారు, స్వామీజీ అంటారు, బాబా అంటారు, బాలాజీ అంటారు, ఏదో రకరకాలుగా పిలుస్తారు. కానీ అన్ని భగవత్ సమర్పణం అని అనుకుంటా. బా! అవునా? అలా అనుకుంటారా? అంతే. నేను గురువునేంటి నాన్న, నా బొందా? నేను గురువునేంటి అసలు? విషయం చెప్తాను ఇప్పుడైతే. నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నా, ఒక యాడ్ చేయాలి. 4 ఇయర్స్ బ్యాక్ జరిగింది సారీ. ఒక వ్యక్తి దగ్గరికి ఒక కాంటాక్ట్ నాకు వచ్చింది. నేను మంచిగా యాడ్ ఒకటి చేయాలి ఆయనకి. ఆయన ఏంటంటే ఇవి ఉంటాయి కదా గురుగారు, గోల్డ్ ఉంటాయి, దానిపైన అంతరాలు అని పెడతారు. ఏంటివి? గోల్డ్ కలర్లో ఉంటాయి, స్క్వేర్లో లోపల యంత్రమా? యంత్రాలు ఉంటాయి కదా, అవును, అవి యంత్రం. అవి ఇంట్రొడ్యూస్ చేస్తారు, చక్రాలు, చక్రాల యంత్రాలు. ఉమ్. అయితే నాకు ఆర్డర్ ఇచ్చిన అతను అన్నాడు, వెళ్ళగానే గురువుగారు అని నమస్కరించి కాళ్ళ మీద పడాలి అని చెప్తారు. ఎందుకంటే అలా అంటేనే ఆయన ఇంప్రెస్ అవుతాడు, లేకపోతే ఆయన ఇంప్రెస్ కాడు అంట. నేను చేయగలిగింది చేస్తాను, నేను వెళ్తాను. నేను కాళ్ళ మీద పడడం అంటే తల్లిదండ్రులకి గురువులకి పడతా, కానీ నాకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడను. నేను మాట్లాడతానే వెళ్ళా, కానీ అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఆయన అదేమో ఎక్స్పెక్ట్ చేశాడని తెలుసు, కానీ బయట ప్రాస్పెక్టివ్ ఇలా ఉంటుంది. వీళ్ళ కానీ కాళ్ళ మీద పడి గురువుగారు అనాలి అని 2 సార్లు జరిగింది సేమ్ సిచ్యువేషన్ మీకు. అప్పుడు వాళ్ళు మీలాగా దైవ సమర్పణం అనుకోరు అనుకుంటారు. నాకు తెలిసి కాళ్ళు పట్టుకోలేదు అయ్యుడు అని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని? ఇప్పుడు ఒకటి, ఇటువంటి వాళ్ళందరి గురించి మాట్లాడేంత అర్హత నాకుందా నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. ఒకటి, నన్ను పిలిస్తే మాత్రం భగవత్ సమర్పణం అని అనుకుంటా. ఎందుకంటే గురువు స్థానానికి చేరుకోవాలంటే ఎన్నో ఉండాలి నాన్న, ఎన్నిటి మీదో ఒక పట్టు ఉండాలి. అబ్బా, అసలు అది ఇట్స్ అమేజింగ్. అది అబౌవ్ ద స్కై, అది ఆకాశాన్ని మించి ఉండాలి ఆ స్థానం రావాలంటే. నాకంత లేదు. ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బతుకుతా, సేవకుడిగానే సేవ చేస్తా. నన్ను వాళ్ళు పిలిచారు, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ మర్యాద, వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ. నాన్న భగవత్ సమర్పణం, ఇది ఈ నా పాదాలకి పెట్టుతున్న నమస్కారం కాలి బూడిదై మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి కాదు నాన్న, నిత్య కళ్యాణమూర్తివైన నీకు నాన్న భగవత్ సమర్పణం అని భావిస్తా. అలా అయితే మిమ్మల్ని మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది, చాలా పెద్దలందరినీ పిలిచి సత్కరించి షీల్డ్ కూడా ఇచ్చారు. అందుట్లో మీ అభిమాని కూడా, మీరు అభిమానించే వ్యక్తులు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు మరి? నేను గురువుని కాదు కదా నాన్న. ఇప్పుడు హిందువుల్లో హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి మహామహులు, గొప్ప వ్యక్తులు, ధర్మం కోసం అదేంటి ఒంటరి పోరాటం చేసే మరికొంతమంది జ్ఞాన సంపూర్ణులు, వీళ్ళందరినీ పిలిచి గౌరవించారు. మహానుభావుడు ఆ పీఠాధిపతి మన గణపతి సచ్చిదానంద గారు వారిని అందరినీ పిలిచి సత్కరించారట. నిజంగా అది ఎంత గొప్ప విషయం, మనం అందరం సంతోషించాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఏమిటి తెలుసు మీకు, ఎవరెవరు ఏమిటో తెలుసుకొని, అన్ని పోలీస్ కేసులున్నా, అన్ని గొడవలైనా, అన్ని కొట్లాటలైనా, అన్ని రకాల కేసులైనా, కుల మతాల మధ్య గొడవలైనప్పటికీ వారి కష్టాన్ని గుర్తించి, వారి శ్రమని గుర్తించి, వారి హిందూ ధర్మం మీద వాళ్ళకున్న ప్రేమని గుర్తించి, ఆ గురుతుల్యులు అనబడేటటువంటి వారందరినీ పిలిచి, మహానుభావుడు మైసూరులో ఉన్నటువంటి పీఠాధిపతి ఆ గణపతి సచ్చిదానంద స్వామి గారు వీళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి పంపించారని నేను తెలుసుకున్నా. నువ్వు అడిగిన ప్రశ్న అడిగారు నన్ను, అంటే వాళ్ళు గురువులు నాన్న, నేను గురువుని కాదు. అంటే రాధా మనోహర్ దాస్ గారు కూడా పెద్ద గురువేనా గురువు గారు? ఆ పక్కన ఒక అతను పాపం ముడిపెట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ గురువులనే వాళ్ళు పిలిచారు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునేవారు కూడా గురువులేనా? నేను అదే చెప్తున్నాను కదా నాన్న, వీళ్ళని గురువులుగా భావించిన వాళ్ళు మరి వాళ్ళకి తెలియాలి. వీళ్ళని గురువులుగా భావించి ఆ రకమైనటువంటి అడుగులు వేసినప్పుడు మరి వాళ్ళందరినీ మనం గౌరవించాలిగా. మనం ఎందుకు గౌరవించాలి? గౌరవించాలి ఇన్ ద సెన్స్, నేను విమర్శించను. వీళ్ళని పిలిచి వాళ్ళు ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు
గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు అని అంటారు, మంచిది అని అనుకుంటా. వీళ్ళకున్న శక్తి సామర్థ్యాలతో పేదరికాన్ని నిర్మూలించవచ్చు కదా నాన్న. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది పేదలకి ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చు కదా నాన్న. డబ్బులు కట్టలేక, సర్జరీలు చెయ్యలేక ఆసుపత్రిలో ప్రాణాలు వదిలేస్తున్నటువంటి అభాగ్యుల్ని కాపాడొచ్చు కదా నాన్న. పెళ్లి కాని ఆడపిల్లలందరికీ కనకవర్షం కురిపించే ఆడపిల్లలందరినీ కాపాడొచ్చు కదా నాన్న. మీ గురుస్థానంలో కూర్చొని ఎక్కడెక్కడో నలిగి మాడి మసైపోతున్నటువంటి కోమల కుసుమం లాంటి మన ఆడబిడ్డల్ని కాపాడొచ్చు కదా నాన్న. ఇంత శక్తిమంతులైతే, ఇంత అనేకమైనటువంటి ఆర్థికపరమైన వనరులతో కూడిన సంపదలు, సిరి సంపదలు ఉంటే ఈ దరిద్రాన్ని మనం నిర్మూలించుకోవచ్చు కదా నాన్న అని అడగాలని ఉంటుంది. కానీ నేను అతి సామాన్యుణ్ణి, నారసింహుడి పాదాల దగ్గర బ్రతికే ఒక గడ్డి పరకని. వాళ్ళంటే పెద్దవాళ్ళు, ఎంతో పోరాట పటిమ కలిగిన వాళ్ళు, ఎన్ని కేసులైనా సరే క్రమం తప్పకుండా దానికోసం పోరాటం చేసిన వాళ్ళు, సనాతన ధర్మ సైనికులు. మరి వాళ్ళని పిలిచి సత్కరించడం గొప్ప విషయమే కదా నాన్న. వారి వరకు మనం అది చూసి గొప్పగా మనం భావించాలి నాన్న, అంతే. నేను గురువుని కాదు నాన్న. మీరు గురువు కాదు, నేను పిలిచిన వారు గురువు, వెళ్ళిన వారు గురువులు, అందరూ గురువు. షీల్డ్ తీసుకున్న వాళ్ళంతా గురువులు. నేను గురువుని కాదు. మీరు గురువులు కారు, ఎప్పటికీ కారేవు నాకు తెలిసి. కాలేరేమో. ఓకే. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బ్రతుకుతానేమో తప్ప నాకుగా నేను గురువు అని అనుకున్నానంటే ఆ రోజు నేను మరణించినట్టే. ఏంటి గురువు అంత? ఎస్ నాన్న. అప్పుడు నేను ఒక మాట, గురుస్థానం అంటే చిన్న ఆశ, కోరిక, వ్యామోహం ఉండకూడదు నాన్న. కానీ వీళ్ళందరూ అలా ఉంటారు కదా గురుగారు, అందరికీ అన్నీ ఉంటాయి. నాకంత పరిచయాలు లేవు నాన్న ఎవరితో. అందులో నన్ను బండ బూతులు, పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అఘోరీలని కొంతమంది బట్టలు వేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు గురుగారు, వాళ్ళ గురించి ఏంటి? అసలు సిసలు అఘోరీలు నువ్వు చూడాలి అనుకుంటే కాశీ వెళ్ళు నాన్న. కాశీ దాటి వచ్చావంటే నీకు కనిపించేవన్నీ కూడా అఘోరీలు కాదు నాన్న, ఘోరాలు. అంతే నాన్న, ఏమనుకోవద్దు ఇలా అన్నానని. అఘోరి అనేది పక్క. అఘోరాలు నిత్యం శివైక్యమై ఉంటారు, నిత్యం శివునితో ఉంటారు, నిత్యం అగ్నితో ఉంటారు, నిత్యం భస్మంతో ఉంటారు, నిత్యం ఆ శివనామ స్మరణతో జీవిస్తూ ఉంటారు వాళ్ళు నాన్న. మరి వీళ్ళంతా ఎవరు? అన్ని ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, రే నాయన షామీర్పేట మన బీజేపీ నాయకుడి పేరు కూడా మర్చిపోయాను, ఆయన ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఆ లైలా కాలేజీ దగ్గరికి వెళ్ళే రోడ్లో వాడు శుభ్రంగా పళని విభూతి తీసుకొచ్చి బకెట్లో కలిపేసి ఒళ్ళంతా పూచుకొని బయటకు వచ్చి నేను అఘోరి అని కారేసుకుని తిరిగి నానా రచ్చ చేస్తున్నాడు. అక్కడ ఏమి లేదురంటే నన్ను అనుమానించి వీళ్ళు వెళ్ళి చూశారు. లైలా కాలేజీ రోడ్లో బకెట్లు ఉన్నాయి, విభూది పొట్లాలు ఉన్నాయి, పళని విభూది పొట్లాలు కూడా ఉన్నాయి. అంటే విభూతుల్లో రకాలు ఉంటాయి? ఉంటాయి నాన్న, ఉంటాయి. సో ఇవన్నీ నాన్న, ఒక ఆ అఘోర అనే స్థాయికి రావాలన్నా ఒక అర్హత ఉండాలి, చాలా దీక్షతో ఉండాలి. నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, శివభక్తులు కానీ, అది వేరు నాన్న. నువ్వు కాశీ పొలిమేర దాటి వచ్చిన తర్వాత నీకు కనబడేవి ఏవి ఘోరాలు తప్ప అఘోరాలు కాదు. ఒక్కొక్కరు 1000, 10,000, లక్షలు వేస్తున్నారు సార్ అకౌంట్లకి వాళ్ళకి. దాందే ఉంది నాన్న. ఇప్పుడు అఘోర ఇలా ఉంటుంది, నాగసాధు ఇలా ఉంటుంది, అఖండలో బాలకృష్ణ ఇలా ఉన్నాడు. వీటన్నిటికీ విభిన్నమైన రూపంతో నేను వస్తే నాకు ఇస్తారు, కానీ నేను రాను. ఎందుకైనా గురుగారు, మంచి గెటప్ సెట్ చేసుకోవచ్చుగా. ఎందుకు మనల్ని మనం మోసం చేసుకోవాలి నాన్న? నేను ఒక్క మాట చెప్పనా, నేను మనిషిని గుణ కర్మల చేత నా కులం ఏమిటి, నా మతం ఏమిటి తెలిసింది, నా పూర్వీకుల నుంచి తెలుస్తూ వచ్చింది. గుణ కర్మల చేత ఆ విధానం ఉంటుంది తప్ప నేను బ్రాహ్మణ్ణి పుట్టిస్తున్నాను, బ్రహ్మ చెప్పాడా? ఇందాక నువ్వు అన్నావు కాలు స్థానంలో ఉండాలి అని, ఎవరు చెప్పారో నాకు అనవసరం, నేను చూడలేదు. ఒక అద్భుతమైన మాట నేను చెప్తా. యావత్ ప్రపంచంలో, యావత్ భారతావనిలో అందరూ కూడా బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి, వైష్ణవుల దగ్గరకు వచ్చి ముహూర్తాలు అడుగుతారు, మంచి చెడు అడుగుతారు, ఆశీర్వచనం అడుగుతారు, అన్ని శుభకార్యాలకి వారిని పిలిచి మాట్లాడి చేయించుకుంటారు. శభాష్, అద్భుతం. చూసావా మాకెంత స్థానం ఉందో? ఎటువంటి స్థానం మాది? భగవంతుడు తర్వాత మేముంటాం, కానీ మాకే ప్రథమ తాంబూలం ఇస్తారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం అంటారు.
దేవుడికి చెప్పేది పూజారి అంటాడు. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అని అంటారు. కాబట్టి అవన్నీ కరెక్ట్ కదా? నేను అడుగుతున్నా, ఇవన్నీ కరెక్ట్, అచ్చు గుద్దినట్టు కరెక్ట్, అనుమానమే లేదు, అచ్చు గుద్దినట్టు కరెక్ట్, రైట్? మాకున్న స్థానం ఉందా ఎవరికన్నా? మా హిందూ ధర్మం అనే దాంట్లో, మా బ్రాహ్మణ్యంలో ఏవి గౌరవాలు ఇస్తారు నాన్న? ఎంతటి గౌరవాలు! మామూలు గౌరవాలా? ఎక్కడికన్నా వెళ్ళు, ఒక వైష్ణవ వైఖానస వైదిక సాంప్రదాయ ఆగమ శాస్త్ర పండిత బ్రాహ్మణుని నేను ఎటువంటి గౌరవాలు అందుకున్నా? మామూలు గౌరవాలా? స్వర్ణ కంకణాలు ఇచ్చారు, స్వర్ణ రుద్రాక్షలు ఇచ్చారు. అబ్బో అసలు మామూలు కాదు, బ్రహ్మాండంగా ఉన్నా. కానీ లెట్స్ కమింగ్ టు ద పాయింట్. నా ఇంట్లో పని మనిషి ఒక యేసుప్రభువుని నమ్మే బిడ్డ. ఇది విన్న తర్వాత మిమ్మల్ని చాలా మంది ఏంటి ఇలా చేశారంటారు కదా. ఎందుకు? యేసుప్రభుని నమ్మే బిడ్డని ఎలా పెట్టుకుంటారు మీరు? తప్పే ఉంది, నాకు ఎందుకు కావాల్సిన పెట్టుకుంటారు పని. మీరు ఇక్కడ నేను చూసేది తనకి నా వల్ల మంచి జరుగుతోందా, నాకు తన వల్ల మంచి జరుగుతోందా, ఇదే చూస్తా. సరే, నా ఇంట్లో పక్కనే ఇప్పుడు మన ఇంట్లో చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? ఎవరైనా కావచ్చు, మనకు తెలియకపోవచ్చు కదా. చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? నాకు బొచ్చు పెరిగితే కత్తిరిచ్చేది ఎవరు? నా ఇంట్లో డ్రైనేజ్ పాడైతే వచ్చి చేసేది ఎవరు? నా ఇంట్లో ఒక చెక్కో ముక్కో పాడైపోతే వచ్చి చేసేది ఎవరు? అందరూ కావాలి గురుగారు, ఒకరి వల్ల కాదు కదా. ఒక్కరోజు మన సొసైటీలో చెత్త ఎత్తేవాళ్ళు గనక రాకపోతే, ఒక్కరోజు 4 రోజులు అక్కల్లా, ఒక్కరోజు, రెండో రోజు ఏం చేస్తారు? పనమ్మాయి రాకపోతే పనమ్మాయికి ఫోన్ చేస్తాం, చెత్తవాడు రాకపోతే చెత్తవాడికి ఫోన్ చేస్తాం, ఫోన్ చేస్తాం. అరుస్తామా, ముద్దులు పెట్టుకుంటామా, తర్వాత చేస్తాం, అవునా? క్షురకుడు రాకపోతే ఒరే ఎక్కడున్నావురా అడుగుతాం, అవునా? మరి వీళ్ళందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు, వీళ్ళతో ఎలా ఉండాలి మేము? మీతో వచ్చే ప్రాబ్లం ఏది గురుగారు? అందరూ ఒకవైపు వెళ్తారంటే మీరు వేరే వైపు వెళ్తారేంటి? అంటే నేను ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా, వాడు మనిషిలా బ్రతకాలి, మనిషిగా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగానే వెళ్ళిపోవాలని చెప్పింది మా అమ్మ. మీ అమ్మగారు గ్రేట్ గురుగారు. దట్స్ ఇట్. ఇప్పుడు నాన్న నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందిరా అంది. నోరా వీపుకు చేటు దేకే అన్నట్టు బతక్కు నాన్న అంది. నేను ఎవరిని కించపరచను, అందరినీ ప్రేమిస్తా, అంతే. నేను చదువుకునే రోజుల్లో నా బెంచి మీద నేను కూర్చున్న చోట ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఒక మామూలు అదేదో అంటారు, నేను ఆ పేర్లు చదవను, ఎందుకంటే నాకు అవి ఇష్టం లేదు. వీళ్ళందరం చక్కగా బెంచ్ మీద కూర్చొని ఎంతో ఆనందంగా చదువుకున్నాం. కానీ ఇవాళ అది లేదని తెలిసింది. బాధపడ్డం తప్ప నేను ఏం చేయగలను? లేదు, మీరు చేయొచ్చు, మీ మాటల ద్వారా చెప్పొచ్చు. ఒకటి. రెండోది, వీళ్ళెవ్వరూ లేకపోతే నా ఇంట్లో పాచి పెరిగిపోతుంది. నా పాకీదొడ్లో శుభ్రం చేయకపోతే ఆ వాసనకే సగం చచ్చిపోతాం. ఇల్లు ఊడ్చి తొడవకపోతే ఆ వాసనతో చచ్చిపోతాం. చెత్త ఎత్తుకెళ్ళకపోతే ఆ వాసనతో చచ్చిపోతాం. బొచ్చు పెరిగి చెమటకి కారుతూ ఉంటే దీనితో ఇరిటేషన్ వస్తుంది. వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీవేర్ వీ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరు వద్దు నాన్న, ఇప్పుడు నీ దగ్గర నుంచే వెళతా. ఏ లారీనో నా కారు గుద్దేసింది, అవునా? నా కారు గుద్దేసింది, గాయాల పాలయ్యా. రే, మీరు బ్రాహ్మణైతేనే వచ్చి నన్ను కాపాడండి అంటానా? నన్ను కాపాడేవాడు ఒక పళ్ళు అమ్ముకునేవాడు, ఒక ఆటో నడిపేవాడు, ఓ ఖాన్బాయ్ కావచ్చు, ఒక జాన్పాల్ కావచ్చు, ఒక శర్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు? అరే బండి యాక్సిడెంట్ అయింది, లోపల మనిషి బతుకున్నాడా లేదు చూడండి రా అని ఒకడు అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు, ఒకడు ఆ కారు డోరు పీకేస్తాడు, ఒకడు నన్ను బయటికి తీసుకొస్తాడు. ఎలాగైనా సరే నన్ను బతికించాలని చూస్తారు. అది నా మానవత్వం, అది మానవత్వం. రామ్కే బినా రంజాన్ నహి, అలీకే బినా దివాళీ నహి. నేను నమ్మేసి బాగా చెప్పారే. ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా పాజిటివ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రశ్నించే స్థానంలో ఉంటాను కాబట్టి మిమ్మల్ని బేసిక్గా ఎలా ఉంటుంది, ప్రశ్నిద్దాం, గట్టిగా అడుగుదాం. ప్రశ్నించు. ఇది ప్రశ్నించదగింది కాదు, ఇది సమర్థించి. నేను నా గుణకర్మల్ని బట్టి, నా కులం ఇది, నా విధానం ఇది, నేను బ్రతకాల్సింది ఇదే, నా పెద్దవాళ్ళు చెప్పారు, నేను అలానే ఉంటా.
ఒకరిని కించపరచను, ఒకరిని విమర్శించను. నా జోలికి వస్తే కాళ్ళు విరగొడతా. కొడతారు. అదేంటి? నా జోలికి వస్తే మాత్రం చేస్తా. కానీ నా అదృష్టం నాకు ఆ కర్మ పట్టలేదు. ఇప్పుడు ఫోన్స్లో కొంతమంది నన్ను 4 తిట్టారనుకో, పోనీలే పిచ్చివాడు నన్ను తిట్టివాడి ఆనందాన్ని తీర్చుకున్నాడు అనుకుంటా, అంతే. అంతేనా? పాపం ఇట్లా ఎవరైనా తిట్టాలనుకుంటే కూడా నో సాటిస్ఫాక్షన్ బ్రో మీకు. తిట్టినా కూడా పోనీలే వాడేదో తిట్టాడు అనుకుంటా. అదే పనిగా తిడుతున్నాడు అనుకో, అప్పుడు అందరికీ తెలిసిందే, బ్లాక్ చేసి పక్కన పడేస్తాం. అంతే. మనం పని ఏంటి వీడు నన్ను ఇలా తిట్టాడు, ఎందుకు నాన్న ఏనుగు వెళుతోంది నాన్న, కుక్కలు మరుగుతున్నాయి అనుకో, ఏనుగు ఏం చేస్తుంది? పట్టించుకోదు కదా. మా అమ్మ చెప్పింది, బ్రతుకు ఏనుగులా బ్రతుకు, బ్రతుకు ఏనుగులా బ్రతుకు, జీవన విధానం సింహంలా ఉండాలి, విశ్వాసంలో కుక్కలా ఉండాలి, విశ్వాసంలో కుక్కలా ఉండాలి, కనుచూపులో గ్రద్దలా ఉండాలి, అర్థమైందా? వినికిడిలో పాములా ఉండాలి, అర్థమైందా? వెరసి మనిషిలా బ్రతకాలి, మృగంలా కాదు అంది. విమర్శ చేసేవాడిని పట్టించుకుంటే మన జీవన విధానంలో ఆగిపోవటం జరుగుతుంది. ప్రశంసించేవాడిని పట్టించుకుంటే మనం చెయ్యబోయే మంచి ఆగిపోతుంది. గుడులని చాలామంది ధ్వంసం చేయటం చూస్తూ ఉన్నా నేను. వారాహి అమ్మవారి టెంపుల్ గతంలో చేశారు. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ భవనానికి అడ్డొస్తుందనేసి పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిని కూల్చేశారు. ఇటువంటి జరిగినప్పుడు మీకు ఏమన్నా మనసుకు బాధ కలుగుతుందా, లేకపోతే ఎలా, ఏమనిపిస్తుంది? మనిషికి స్వార్థం అనేది మైండ్లోకి వచ్చింది అనుకో, దేవుణ్ణి కూడా లెక్క చేయడం అనిపిస్తుంది, అంతే. ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఆలోచించాలి, మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా అని. అటువంటి గొప్ప వ్యవస్థ సంస్థ వాళ్ళ దీనికోసం ఇలా చేశారా అనుకుంటా తప్ప, నేనెవరిని నాన్న వాళ్ళని విమర్శించడానికి. అంతేలే, బంజారా హిల్స్లో అమ్మవారిని టెంపుల్ కూలిస్తే మనం ఏం చేసాం, అక్కడ కాశీనాయన సత్రాన్ని మొత్తం ధ్వంసం చేస్తే మనం ఏం చేసాం, ఏ రకంగా చూసుకున్నా అక్కడ ఇంకొక చోట అమ్మవారి గుడిలో ఎవడో ఏదో చేస్తే పొలిటికల్గా రచ్చయింది తప్ప గుడికి న్యాయం జరగల. ఏం చేసాం మనం, ఏం చేస్తున్నాం? ఒకప్పటి యాదగిరి గుట్టకి ఇప్పటి యాదగిరి గుట్టకి చూడ్డానికి వేరుగా ఉందేమో కానీ అప్పుడే బాగుంది అని అనిపిస్తుంది నాకు. నేనేమంటున్నా, ఇక్కడ చాలామంది వాళ్ళకి మైండ్లో వచ్చింది అనుకోనన్నా చేసేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బలగంతో, అంతే. చూస్తూ పోవడం తప్ప నేనేమన్నా వాళ్ళని ఎదిరించి నిలబడి చేయడానికి నేనేం గొప్ప వ్యక్తిని కాదు కదా. నేను అతి సర్వసాధారణమైన ఒక మామూలు వ్యక్తిని, నారసింహుడి బిడ్డగా బ్రతుకుతున్నవాడిని, అంతే. బట్ 2 ఏళ్ల తర్వాత నువ్వు నన్ను ఏ రకంగా చూస్తావు అనేది 2 ఏళ్ల తర్వాత చూద్దాం, అంతే. చెప్పలేం కదా. సో వాట్ ఐ కెన్ సే, గుడులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వస్తారు, మరి మిగతా వాటి జోలికి ఎందుకు పోరు? కులమత వర్గ విద్వేషాలు పెరిగితే తట్టుకునే శక్తి మన ప్రభుత్వాలకి లేదు. అక్కడ ఓన్లీ 1 or 2 ఉన్నాయి, ఇక్కడ 20-30 ఉన్నాయి, అర్థమైందా? సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే గుడులను కూల్చే ముందు రేపు నీ జీవితం అలా కూలిపోతుందేమో ఆలోచించాలి. భగవంతుడి జోలికి వెళ్తే ఆ రోజు కాకపోయినా తర్వాత వడ్డీతో సహా తిరిగిస్తాడు నాన్న. వెంకన్న వడ్డీ కాసుల వాడు ఊరుకుంటాడా? ఆయన ఎలా వడ్డీ కడుతున్నాడో కుబేరుడికి, అలాగే మనకు కూడా వడ్డీతో సహా ఇస్తాడు, నడ్డి విరగ్గొట్టి విస్తరాకులో వడ్డిచ్చి. కాబట్టి అది గుడుల మీద జరుగుతున్నటువంటి ఈ విధ్వంసకర చర్యలు హైందవ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం అత్యంత అద్భుత రమణీయమైనటువంటి గౌరవాలు పొందినటువంటి గొప్ప వ్యక్తులంతా కూడా వీటి మీద ఒక ఆలోచన చేసి వారు నడుం బిగించాలని నేను కోరుకుంటున్నాను. మంచిది. ప్రతి ఒక్కరికి అదే, గుడుల్ని కూల్చనివ్వకండి. ఎందుకంటే మన దేవుళ్ళు వాళ్ళు. అన్నిటికన్నా మంచి గురువుగారు, మిమ్మల్ని గురువుగా పిలవబడటం నన్ను చాలా బాధించింది. యోని పూజ లేదని చాలామందిని డిసప్పాయింట్ చేశారు. అదేవిధంగా ఆకస్మిక ఏను పూజ చేస్తే పదవులు వస్తాయి, మంత్రులు అవుతారు అంటే ప్రతి వాళ్ళు ఒక ఫామ్ హౌస్ పెట్టుకొని అందులో ఇవి చేస్తూ కూర్చుంటారు, అవే చేస్తూ కూర్చుంటారు. వీళ్ళమ్మ గడుపు గాలిపోను పెళ్ళంతో సంసారం కన్నా యోనితో పూజలు చేస్తూ ఉంటారు. ఏమిటి ప్రయోజనం? చాలా మంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు కదా, అది నాకు అర్థం కావట్లేదు. సెలబ్రిటీస్ ఎలా వెళతారు, ఎందుకు వెళతారు చెప్పు నాకు? ఫేమ్ కోసం, డబ్బు కోసం. అంటే ఏమిటది?
ఆశ, వ్యామోహం, పిచ్చి, పరాకాష్ట, అంతే. జరిగిందనుకో నేను చేశా నువ్వు కూడా చెయ్యి అంటాడు. వీడి కర్మకి వీడికి కలిసి వచ్చింది, వాడికి కలిసి రాలేదు, వాడు ఏమంటాడు వీడిని, రే నీకు కమిషన్ వచ్చింది కదా అందులో అని అంటాడు. అంతే కదా. ఇప్పుడు కొంతమంది వస్తారు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతా, వివాహం కోసం అని. ఒరే పిచ్చివాడ, నువ్వు వివాహం జరగబోతోంది, కరెక్ట్గా నా దగ్గరకు వచ్చావు, నా దగ్గరకు వచ్చినందుకు నీకు జరగట్లేదు, నీకు వివాహ యోగం మొదలైపోయింది, ఎవరో చెప్పారని నా దగ్గరకు వచ్చావు, నా దగ్గరకు వచ్చినా రాకపోయినా నీకు అవుతుందిరా నాయన అని చెప్తా. చెప్తారు అలా? నేను ఫస్ట్ టైం చూస్తున్నది. చెప్పాలి, అది ధర్మం, అది ధర్మం. లేదు నీకు వివాహం త్వరలో అవుతుంది, డేట్లు నేను చెప్తా. మోసం చేయడం కదా నాన్న. ఏమో సార్, నవీన్ యాదవ్కి టికెట్ వస్తుంది మీకు ఎలా తెలుసు అని అడిగారు. నేనే అడిగా. నువ్వు కూడా అడిగా. మనకు ఉంది యోగం, వస్తుంది, ఎమ్మెల్యే అవుతాడు, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అంటాడు, చూస్తూ ఉండండి అని అన్నా. రైట్. అలాగే వేరే వాళ్ళు వచ్చారు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టి నీకు భోజనం పెట్టినా కూడా నీకు రాదురా నాయన అని చెప్పా. రాకపోయిన వాడికి నీకు వస్తుంది అని చెబితే మోసం కదా, అది అధర్మం. అధర్మం. తర్వాత మళ్ళీ మిమ్మల్ని అంటాడు కదా, ఏం అధర్మం. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నేను చెప్పాను, వాడు వచ్చి స్వామి ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను నిన్ను తిట్టుకున్నాను స్వామి, ఏదో ఆశిస్తున్నావు అంటే సహజంగా డబ్బు ఆశిస్తున్నావు అందుకే అట్లా చెప్పినావు, తర్వాత పిలిచి పూజలు చేస్తే నువ్వు అవుతావని చెప్తావు అనుకున్నా, ఫోన్ చేసినా నువ్వు తీయలేదు, ఇవాళ నాకు అర్థమైంది స్వామి, నువ్వు డబ్బు మనిషి కాదు స్వామి అని అన్నాడు. ఆ మాటని మించిన గౌరవం సత్కారం ఏమన్నా ఉందా? ఉండదు. నా తల్లి చెప్పింది, నాన్న నీ కడుపుకి పట్టిందే తిను, ఒక్క ముద్ద ఎక్కువైనా అజీర్తి చేసి పోతావు, ఒక ముద్ద తక్కువైందనుకో మరింతగా శక్తివంతంగా పనిచేస్తావు. ఈ రెండిట్లో ఏది నీకు నచ్చితే దాన్నే ఫాలో కారా అంది. మన వేణుస్వామి గారే 40 లక్షలు తీసుకుని ఒకరిని మోసం చేశారని తెలిసింది. విన్నా, నేను కూడా విన్నా. అంటే ఇప్పుడు వాళ్ళు ఆయన చేసినప్పుడు నేను లేను, అది నేను కళ్ళతో చూడలేదు, నా చెవులతో వినలేదు, ఏది ఆయన విషయాన్ని చేసినప్పుడు. బట్ నేను విన్నది ఏంటంటే, తొలుత వారితో వెళ్ళి ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు ద్వితీయంగా తదుపరి వెళ్ళినప్పుడు చాలా తక్కువలో, అది చాలా స్వల్పమైనటువంటి రుసుముతో అయిపోయింది. అంటే మీరు నెంబర్ చెప్పలేదు, ఫస్ట్ 40 lakhs తీసుకున్నారు. నెంబర్ చెప్తున్నా కదా, చాలా స్వల్పం. ఇప్పుడు సపోజ్ 50 లక్షలు అయింది, ఫస్ట్ లక్షన్నరతోనే అయిపోయింది. మరి ఈ డబ్బంతా ఏమైపోయింది అని వాళ్ళు అడిగారట. ఓకే, వాళ్ళు అడిగారట, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఇవి బయట జరుగుతున్నటువంటి చర్చల్లో నా దాకా వచ్చింది. ఇప్పుడు ఇచ్చినవాడు బాగానే ఉంటాడు, తీసుకున్నవాడు బాగానే ఉంటారు, మనకెందుకురా ఈ అక్కర్లేని పనికి మాలిన రచ్చ అంట. ఒక్కొక్కరు అలా కాకూడదు కదా. అప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఇవాళ రేపు అన్నీ ఆన్లైన్లోకి వచ్చేసాయి, అన్ని టెంపుల్స్ అన్ని ప్రతి ఒక్కటి ఆన్లైన్లోకి వచ్చింది. సేవలు కానీ పూజలు కానీ స్తోత్రాలు కానీ. ఒకవేళ లేదనుకో ఎలాగో గుడి దాకా వెళ్తారుగా, అక్కడ ఆఫీస్ ఉంటుందిగా, అక్కడ అడగండి, తీసుకోండి, చేసుకోండి, రండి, అంతే. ఆ మధ్య నాకు వీడియో పంపించారు, ఈ కామాఖ్య అమ్మవారి దగ్గర ఆ ఆలయ సిబ్బందే ఆయనని దాడి చేసి బయటికి దోసేసినారు. వీడియోస్ వచ్చినాయి. ఎందుకంటే ఎవరైనా నువ్వు వెళ్ళు అమ్మవారికి పూజ చేయి, వచ్చి రూమ్లో సెక్స్ చేయి, నీకు బిడ్డలు పుడతారు, ఎవరని చెప్తారా మాట? ఎవరన్నా చెప్తారా? తప్పు కదా గురుగారు. మీ మాంజమం సాక్షిగా మీకు కావాలంటే ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సంతానం లేని వాళ్ళకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకొని ఏం చేస్తే, ఆ భార్యాభర్తలు ఏం చేస్తే వాళ్ళ కలలు పండుతాయో, నేను ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళలో ఓ అమ్మో ఎంతమంది ఉన్నారో సంతానంతో ఇవాళ కన్నుల పండుగగా ఎంతమంది ఉన్నారు. భగవంతుడికి చేస్తూ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పా. భగవంతుడికి చెయ్యండి, తదుపరి మానవ ప్రయత్నం చెయ్యండి, మీ కోరిక సిద్ధిస్తుంది, భగవంతుడిని పట్టుకోండి, ఇదే చెప్పా. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళై 17 ఏళ్ళైనా పిల్లలు లేని వాళ్ళకు కూడా కమలలు పుట్టారు వితౌట్ ఎనీ మెడికల్ సపోర్ట్. ఒకవేళ ఎవరైనా దీని గురించి అడిగితే కింద కామెంట్ చేస్తే ఎలా మరి మిమ్మల్ని కాంటాక్ట్? తప్పకుండా మీ ద్వారా తప్పకుండా
నన్ను కలవచ్చు. కానీ ఒక కండిషన్, నేను ఏ భగవత్ స్వరూపాన్నైతే పట్టుకొని వేడుకొని నమ్మకంతో ఆయన్ని పట్టుకోండి, మానవ ప్రయత్నంగా మీరు నేను చెప్పింది చేసుకోండి, మీరు చల్లగా ఉండండి, ఆ తర్వాత మీరు పొందే ఫలితాన్ని ఎలాగో భగవంతుడు ఇస్తాడు. నన్ను నమ్మితే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. లేదండి No, no, మీరు నన్ను నమ్మితే బూడిదే వస్తుంది. భగవంతుణ్ణి నమ్ము, జీవితం బంగారుమయం అవుతుంది. ఎవరికి చెప్పినా అదే చెప్తా, ఎవరికి చెప్పినా ఇదే చెప్తా. నా భార్య నన్ను ఏడిపిస్తుంది కూడా ఈ ఈ విషయంలో. ఇదిగో మీరు మా ఆయన నమ్మకండి, బూడిద వస్తుంది, భగవంతుని నమ్మండి అంటుంది. మంచి మంచి తెలివిగల వెరీ నా నా జీవితమే మారిపోయింది. నా భార్య నా జీవితంలో, నా భార్య స్థానంలో నా లత వచ్చిన తరువాత జీవితమే మారిపోయింది. నిస్సిగ్గుగా చెప్పగలను, నిర్మోమాటంగా చెప్పగలను. ఇచ్చిందెవరు? నా తల్లి సీతమ్మ. నాకు లతనిచ్చింది, నా తలరాతని మార్చేసింది. ఈరోజు అనన్యమైన గౌరవాలు దక్కించుకోగలుగుతున్నా. ఇవన్నిటి ఇంత సహనంతో నాకు అనుగుణంగా ఉంది. ఆనాటి యుగంలో ఆ సీతారాముడు నేను చూడలా కదా, కానీ ఈ కలియుగంలో మాత్రం బ్రతికినంత కాలం లతారాఘవుడిగానే బతుకుతా. మరి ఇప్పుడు చెప్పు, మనల్ని మనం మోసం చేసుకోవచ్చా? చేసుకోకూడదు. భగవంతుడిని నమ్మి భగవంతుడికి చేసి మానవ ప్రయత్నం చేస్తే, చెప్తున్నాను కదా నాన్న, ఇదేదో సొల్లు మాటలు సొల్లు కబుర్లు అని అనుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా. నా నాన్న అనుగ్రహంతో, నా నాన్న దయతో ఎవరెవరికి ఆ అదృష్టం దక్కిందో మీకు కావాలంటే నేను నెంబర్లు ఇస్తా, వెళ్ళి ఫోన్లు చేసుకొని కావాలంటే వెళ్ళి చూసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని, ఎంత ధైర్యం లేకపోతే నేను ఇస్తానంట? నా నాన్న దయ వల్ల, నా నాన్న నారసింహుడి అనుగ్రహం వల్ల నా మాట నిజమై వాళ్ళ కలల పంట తీరింది నాన్న. అప్పుడు వాళ్ళు మనకి ఆ స్వామి వల్ల, ఆ గురువుగారి వల్ల, మనం ఆయన చెప్పినట్టు చేయడం వల్ల మనకు సంతానం కలిగింది, ఆయన బాగుండాలి అని కోరుకుంటారు. నాన్న, అంతకు మించిన ఆశీర్వచనం ఏముంటుంది ఒక మనిషిగా నాకు? అది చాలదా నాన్న? ఏమో గురుగారు, మీతో మాట్లాడుతుంటే నాకు కూడా డబ్బు మీద విరక్తి కలిగేలా. డబ్బు అవసరం, డబ్బు అవసరం, అది నీ ఆధీనంలో ఉండాలి. నువ్వు దాని ఆధీనంలోకి వెళ్ళావా, తల్లిదండ్రులు ఉండరు, పెళ్ళాం ఉండదు, బిడ్డలు ఉండరు, వ్యసనాలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి, ఇంకా ఇంకా ఆశతో సంపాదించాలనుకొని అందరికీ దూరమై ఒక్క డబ్బుతోనే బ్రతుకుతావు. కానీ ఒక్కరోజు కూడా నిద్రపోవు, మనశ్శాంతిగా ఒక్కరోజు కూడా నిద్రపోవు. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. మొత్తానికి మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్స్ చాలామందిని బాధ పెడతాయి, చాలామందికి జ్ఞానాన్ని కూడా ఇస్తాయి. ఏం చేయాలో వాళ్ళకి మార్గనిర్దేశకంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. బాధ పెట్టాలని నేను చెప్పలేదు, నేను చెప్పేది నిజమైతేనే మాట్లాడతా. నిజం కాదు, అబద్ధం అని చెప్పుకునేవాళ్ళు నన్ను నిజాన్ని భరించలేక నన్ను కామెంట్స్లో నానా తిట్లు తిడతారట. నా శిష్యుడు చెప్పారు, వాడికి కోపం వచ్చి కొన్నిటికి సమాధానం కూడా నేను అన్నాను, ఒరే వాళ్ళు నన్ను తిట్టారు, నువ్వు దానికి తిరిగి తిడతావు, ఏం వస్తుందిరా దీంతో అని అంట. నా కొంతమంది చూసి తెలిసి కూడా తిట్టనివ్వరా, ఆ నోరు నొప్పి పుట్టేదాకా, ఆ గొంతు అలిసిపోయేదాకా నన్ను బండబూతులు తిట్టని, తర్వాత హెచ్చి వీడు దున్నపోతు లాంటి వాడు, ఎంత తిట్టినా వీడికి సిగ్గు లేదు అనుకుని తిట్టడం మానేస్తాడు. నాకొచ్చే నష్టం ఏమిటిరా? మిగతాది నా నాన్న చూసుకుంటాడు, వదిలే అని అన్నా. కాబట్టి మీ మాధ్యమం ద్వారా నన్ను మీరు అడిగినప్పుడు నిజం మాట్లాడకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టు, మిమ్మల్ని మోసం చేసినట్టు. ఇక మీడియాకి అర్థం ఏంటి? మీడియా గొంతుకులు నొక్కే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, 1 నొక్కగలరు, 2 నొక్కగలరు, 3 నొక్కగలరు, 30 నొక్కలేరు మీరు. ఎటు నుంచి ఏదొచ్చి పొడుస్తుందో తెలియదు. కాబట్టి ఈ మధ్య వింటున్నా ఏదో టీఆర్పీ రేట్లో, పీఆర్పీ రేట్లో ఇవి పెంచుకునే క్రమంలో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని బేస్ చేసుకొని మొత్తం అందరూ అలానే ఉన్నారు అని మాట్లాడేటటువంటి కొంతమంది మహానుభావులకి నా విన్నపం ఏమిటి అంటే, మీ ద్వారా ఏదన్నా తప్పు దొరికితే గుడ్డలోడ తీస్తారు, కాబట్టి కొంచెం జాగ్రత్త అని తెలియబరుస్తున్నా. నడి రోడ్డు మీద నిలబెట్టచ్చు, అందులో డౌట్ కూడా లేదు. కానీ గురుగారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇంత ముందు కన్నా కూడా
నెక్స్ట్ టైం కొంచెం మంచి విషయాలతో వెళ్దాం. తప్పకుండా నాన్న, డెఫినెట్గా కొత్త సంవత్సరం వస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో చాలామంది ఎలా ఉంటుంది ఏమిటని భయపడుతున్నారు. మీ మాధ్యమం ద్వారా ఎప్పుడైనా సరే దానికి సంబంధించి నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో పంచుకునే అవకాశం లభిస్తే తప్పకుండా వాటి ద్వారా ఖచ్చితంగా తెలియపరుస్తాను. అలాగే ఇందాక నువ్వు ఒకటి అడిగావు, ఎవరన్నా సంతానం కోసం కావచ్చు, ఆర్థికపరమైన బలం కోసం కావచ్చు, తప్పకుండా మీరు ఒకవేళ నా అవసరం ఉంది అంటే వాళ్ళు మీ ద్వారా నన్ను కలిసినట్లయితే తప్పకుండా నా సేవ నేను చేసుకుంటా. నా నాన్న నారసింహుడి అనుగ్రహం వాళ్ళకి దక్కేలా చేసి నేను ఇంకొక కుటుంబంలో కూడా ఒక సభ్యుడిగా మారినందుకు ఆనందపడుతున్నాను అని చెప్తా. అంతే నాన్న. కంపల్సరీగా మీకు కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి. డైరెక్ట్గా గురుగారితో మీరు చాలామంది ఉంటారు, అది చాలా గొప్ప విషయం. మీరు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్మాన, చల్లగా ఉండండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.